సౌదీలో వర్క్ చేస్తారు మీరు ఇప్పుడు 3 years అయ్యింది. బాగా స్ట్రగుల్స్ ఉంటాయి అక్కడ. ఒక్కొక్కసారి 2 days తినాం మేము. కనీసం షవర్ చేద్దామంటే వాటర్ ఉండకపోతుండే. పడుకుంటే నిద్ర పట్టేది కాదు. ఇల్లే గుర్తొచ్చేది నాకు. ఎట్లా ఏంది నా పరిస్థితి, నేను ఏమేమవుతామని నాకు ఏమైపోయింది ఏంది. ఎండ్ ఆఫ్ ద మంత్ ఓన్లీ శాలరీ, అంతే. శాలరీ వచ్చిందా ఫ్యామిలీకి పంపినా హ్యాపీ. కష్టాలను చూసినాం కాబట్టి పెద్ద ఇట్లా హైఫైగా బతకాలి, కోరికలు అప్పు చేయాలి, ఈఎంఐలు పెట్టుకుని బాధపడి అట్లా లేదు మాకు. 3-4 years ఇక్కడ ఉన్నా నేను. బాగా స్ట్రగుల్ ఫేస్ చేసిన, కానీ ఆమె ద్వారానే మారిన నేను కొంచెం. పెళ్ళై దాదాపుగా 16 years అవుతుంది. ఒక్కసారి కూడా మాకు గొడవ జరిగింది లేదు, మిస్అండర్స్టాండింగ్ వచ్చింది లేదు. ఇంకా మన ఫ్యూచర్ ఎట్లా పైకి రావాలి, ఏం చేయాలి, కొడుకుని ఏం చేద్దాం అనేది అన్నీ ఆమెనే. నేను ఆమెనే ఫాలో అవుతా. నేను పంపించిన 1 రూపాయి కూడా వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఎక్కువ అంటే ఆమెనే మెయింటైన్ చేస్తాను. నాకు ఎక్కువ తెలియదు ఇక్కడ. మొత్తం మీరే చేంజ్ చేసిరని చెప్తున్నాడు. అసలు ఎట్లుండే మీరు చెప్పాలక్క. ఇప్పుడు నా గురించి ఎక్కువ చెప్పిండు కానీ అసలు ఆయననే ఎక్కువ సహనం, ఓర్పు అని అన్నీ ఆయనకే ఎక్కువ ఉంటే ఆయననే మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు. మా నాన్నకు హెల్త్ మంచి లేకపోతే కూడా మా నాన్న గురించి కూడా మాకు అన్నదమ్ములు లేరు అన్నట్టు. ఆయన నాన్నకు హెల్త్ మంచి లేకపోయినా కానీ డబ్బులు ఇచ్చిండు. మా చెల్లె పెళ్ళికి డబ్బులు ఇచ్చిండు. తర్వాత మా నాన్న చనిపోయిండు. ఆ డబ్బులు కూడా తిరిగి మని ఏమనలేడు మా అమ్మనైనా ఎవరినైనా. ఆయన కొడుకులాగానే చూసుకుంటాడు. ఇప్పుడు మా అమ్మకి మా నాన్న లెక్క నన్ను కూడా అది చేస్తాడు అని. వీడియోలు చేసేటప్పుడు చెప్పిరా వీడియోలు స్టార్ట్ చేస్తున్నాము చిన్నోనితో అని చెప్పేసి? ఈ వీడియోలు తీసేదానికి కారణం మెయిన్ ఈయనే. అప్పు చేసి ఫోన్ కొనిచ్చి పోయింది. నాకు కొన్ని బెట్టింగ్ యాప్ అని ఇంకా అన్ని ఇవన్నీ ఇల్లీగల్ అవ్వటి మాకు ప్రమోషన్స్ వచ్చినాయి. అత్త నేను క్యాన్సిల్ చేసిన. నాకు ఈఎంఐ కట్టాలి, డబ్బులు లేవు. ప్రమోషన్ చేస్తే 10,000 ఇస్తాను ఫోన్ చేసారు. ఇవ్వడానికి రెడీ, కానీ నేను నో చెప్పిన. ఎందుకంటే మనకు కావాల్సింది సోషల్ మీడియాలో ఉన్నావు కాబట్టి నీకు మంచి పేరు ఉంది కాబట్టి మనకు పేరు కావాలి. డబ్బులు ముఖ్యం కాదు. డబ్బులు ఇవ్వకపోతే రేపు సంపాదించుకుంటాం, మనం కష్టపడి సంపాదించుకుంటాం. మేము ఎప్పటికైనా ఎండ్ ఆఫ్ ద డే ఆలోచించేది పేరే అన్న, గౌరవం. అంతేగాని పైసా గురించి అయితే మేము సోషల్ మీడియాలో దిగలేదు. హైదరాబాద్ వచ్చినావంట కదా మొన్న, డ్రామా జూనియర్స్ ఆడిషన్స్కి వచ్చినావంట కదా. డైలాగ్ చెప్పమని చెప్పిన. ఎట్లా చెప్పినావు డైలాగ్? మీరు నిజంగా మగాళ్ళైతే మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గన్సు కత్తులు లేకుండా నన్ను చేతిలో కట్టి చంపేయండి. ఒకరు వచ్చినా సరే ఒకేసారి అందరు కలిసి రండి. నేను ఒక్క దెబ్బకు కూడా తిరిగి కొట్టను. మిస్ అయిందా 6 నిమిషాల నుంచి నీళ్ళు కొట్టడం మొదలవుతుంది. ఒక్కొక్క నొట్క దెబ్బకు చంపేస్తా. 2వ దెబ్బ ఉండదు. రేయ్ నిన్ను మీ కొడుకుని కుక్కనట్టు కొట్టి చంపేస్తా. మా నాన్న మీనట్టు రండ్రా. ఏం చేపిద్దాం అనుకుంటారు? అంటే డాక్టర్ అవ్వాలని. ఖుషి నువ్వు నాకు డాన్స్ మాస్టర్ అవుతాడు అనిపిస్తుంది. బాడీలో రిధం ఉంది బాగా. ఇంటికి డాన్స్ బాగా బాడీలో రిధం ఉందంటారు. రిధం ఏందో నేను కూడా చూడాలి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. సో ఆ గెస్ట్లు ఎవరో కాదు. సో నాకు తెలిసి ఇది 3rd time అనుకుంటా ఇంటర్వ్యూ చేయడం. సో కృతిక్, ఖుషి మీ అందరికీ తెలుసు. సో వాళ్ళ మనోడు వాళ్ళ అమ్మని బాగా సతాయిస్తూ ఉంటాడు. వీడియోలో మొత్తం ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని రావడం జరిగింది. సో 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ డాడీ సౌదీ నుంచి ఇండియా రావడం జరిగింది. సో రీసెంట్గా వీడియో చూసి సో వీళ్ళ ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది. అంటే సౌదీలో ఎట్లాంటి కష్టాలు పడతారు మన తెలంగాణ వాళ్ళు అనేది తెలుసుకుందాం. అదేవిధంగా అంటే ఖుషిని ఎంత మిస్ అవుతాడో వాళ్ళ డాడీ తెలుసుకుందాం అని చెప్పేసి వేములవాడ రావడం జరిగింది. సో మన ముందే ఉన్నారు. సో హాయ్. నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? సూపర్. బాగున్నారా? సో ఈరోజు స్కూల్ డుమ్మానా? నేను పోయి వచ్చిన పొద్దుగాల మార్నింగ్ పోయి వచ్చిన. ఇక అన్నయ్య డాడీ తీసుకొచ్చారు స్కూల్ నుంచి. ఏమని చెప్పారు మరి స్కూల్లో? ఏమని చెప్పాలి నాకు తెలియదు. మమ్మీ ఫోన్ చేసి అయితే ఫస్ట్ మధ్యాహ్నం తీసుకొస్తామని చెప్పింది. నేను టీచర్కి చెప్పి వెళ్ళమన్నది. టీచర్కి ఏమని చెప్పినావు? పోతున్నావా? టీచర్ ఇంటికి వెళ్తున్నా
ఫస్ట్ పోయింది ఎందుకని అడగలేదా? అడిగింది ఏమని చెప్పి? ఏమని వింటర్వ్యూ చెప్పినావా? ఇంటర్వ్యూయా ఇంటర్వ్యూ అలా హెడ్ మాస్టర్ తెలుసు అన్న మీరు ఓకే అతను అడిగిండు ఆ, అడిగితే ఎవరు వస్తారంటే యాంకర్ శివ అని అంటే శివ చౌదరి అంటే "ఓహో, తెలుసా ఆయన పెద్ద ఫేమస్ యాంకర్ అని చెప్పి అంటే ఓకే. ఇంతకుముందు కూడా వేసిండు క్వశ్చన్ అని చెప్పి అన్న అంటే చూసినామని చెప్పారు ఆయన యాంకరింగ్ బాగుంటుందని కూడా మీకు మీకు కాదు కంప్లీట్ కూడా క్వశ్చన్లు ఎక్కువ అడగొద్దని ముందే చెప్పేస్తున్నావు అయితే రియల్గా జరిగింది ఇది ఓకే అయితే ఇలా హెడ్ మాస్టర్ ఈ రోజే ఫస్ట్ చూడడం జరిగింది అన్నట్టు ఓకే ఆయన కూడా నన్ను మంచిగా రిసీవ్ చేసుకోండు మీరు కుషల్లో డాడీ అంటే కుషల్లో డాడీ అన్న ఆ, ఈయన కూడా ఫస్ట్ అయితే తీసుకుపోవడానికి ఏం రీజన్ అని అడుగుతారు కదా రీజన్ ఇదని చెప్తే ఎవరు అని అంటే మీ పేరు చెప్పండి నేను అంటే తెలుసు అని చెప్పిండు ఆయన మంచిగా చేస్తానని చెప్పి సో మీ డాడీ వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుందా? బాగా అనిపిస్తుందా? బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుందా? సొంత బాగా కాదు, బాగా అనిపిస్తుంది. చెప్పు ఒకసారి ఎక్స్ప్రెషన్ కావాలి. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుందా? సరే మీ మమ్మీ నీ దగ్గర ఉంటే మంచిదా మీ డాడీ దగ్గర ఉంటే మంచిదా నీకు? ఇద్దరు మంచి మరి డాడీని మిస్ అవుతావు. మరి డాడీ సౌదీలో ఉన్నప్పుడు మిస్ అవుతా మిస్ అవుతావా? ఫోన్లో ఏమని మాట్లాడుతుంటావు డాడీ తోటి? ఫోన్లో ఏమని మాట్లాడుతుండే డాడీ తోటి నువ్వు? డాడీ మంచిగా ఉన్నావా తిన్నావా ఎప్పుడు వస్తావి అని అడుగుతా అని అడుగుతుండేనా? సో డైరెక్ట్ మీ డాడీ వచ్చిండు కదా 3 సంవత్సరాల తర్వాత ఇంటికి, నీకేం తీసుకొచ్చిండు? నాకు చాక్లెట్స్ తీసుకొచ్చింది ఏం తెచ్చిండు? చాక్లెట్స్ చాక్లెట్స్. నేను కూడా ఒక చాక్లెట్ ఇచ్చిన కదా నీకు. అది కాకుండా ఇంకేం తెచ్చిండు? హ్యాపీ బిస్కెట్ హ్యాపీ బిస్కెట్లా? అది కాకుండా ఇంకా సౌదీ బిస్కెట్లు తేలే? అవి ఒక గింత డైరీ మిల్క్ వచ్చింది ఇన్ని డైరీ మిల్క్లా? గంట ఇంకొకటి గింత పెద్ద డైరీ మిల్క్ వచ్చింది అన్ని అన్నం తెచ్చిండా? మరి అన్ని అన్నం తింటే నీ పళ్ళు పుచ్చిపోతాయి మరి. ఆహా నేను ఒక్కనే తినా అట్లా మా చెల్లెళ్ళకు పంచిన మా అమ్మమ్మలకు మా తాతయ్యలకు ఓకే. మా పిన్నికి మా ఫ్రెండ్స్కు అందరికీ అందరికి పంచిన ఇక నేను తింటున్నా. అయితే ఇప్పుడు ఇంకున్నాయి కదా, ఉన్నాయి నాకు ఒక 5, మా కెమెరామ్యాన్కి ఒక 5, ఈ కెమెరామ్యాన్కి ఒక 5 ఇస్తావా నువ్వు? అన్నిగానం ఉన్నాయా మరి? ఇస్తా ఉన్నాయా? ఉన్నాయి అన్నిగానం ఉన్నాయా? బాగాలే ఏ నార్మల్గా ఉన్నాయి ఇక నార్మల్గా ఇక normal గా ఉన్నాయి. పెద్ద ఆయన తిన్నాడు చిన్న చిన్న ఉన్నాయి ఇతడు అయితే నువ్వు హైదరాబాద్ వచ్చినావు అంట కదా మొన్న. వచ్చిన ఎందుకు వచ్చినావు? డ్రామా జూనియర్స్ ఆడిషన్స్కి వచ్చినావు అంట కదా. వచ్చిన ఏం చేసినావు ఆడిషన్లో? డైలాగ్ డైలాగా? ఏం అడిగారు నిన్ను? డైలాగ్ చెప్పమన్నా చెప్పిన ఎట్లా చెప్పినావు డైలాగ్? అంటే ఇప్పుడు నేను డైలాగ్ చెప్పమంటారా? డైలాగ్ చెప్పాలి కదా మరి. అక్కడ ఏం చెప్పినావు అనేది ఇక్కడ చెప్పు. ఇక్కడ చెప్పు. లేవద్దు, ఇక్కడే ఉండి చెప్పేసి కూర్చొని చెప్పు. యాక్షన్ చేస్తావా? గట్టిగా. చెయ్యి. రేయ్ మీరు నిజంగా మగాళ్ళైతే మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గన్సు కత్తు లేకుండా నన్ను చేతిలో కట్టి చంపేయండి. ఒకరు వచ్చినా సరే ఒకేసారి అందరు కలిసి రండి. నేను ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టను. మిస్ అయిందా 6 నిమిషాల నుంచి నీళ్ళు కొట్టడం మొదలెట్టింది. ఒక్కొక్క నొక్క దెబ్బకు చంపేస్తా. రెండో దెబ్బ ఉండడు. రేయ్ నిన్ను మీ కొడుకుని కుక్కనట్టు కొట్టి చంపేస్తా. మా నాన్న మీనట్టు రండ్రా. ఇట్లనే చెప్పినావు ఆడ? ఇట్లా క్లాప్స్ కొట్టిరా మరి వాళ్ళు? కొట్టి మస్తు చెప్పినావు అన్నదట. అవునా? ఇంకేం అడిగిరు? ఇంకంతే అడిగారు. ఒక నాకు తెలియకుండా వాళ్ళు అంటే మాకు చెప్పలే కడుపు నొక్కితే ఎట్లా క్లీన్ చేస్తావు నువ్వు ఇప్పుడు నేను వాడుకోను అట్లా చెప్పమన్నారు. అది ఫస్ట్ చెప్పిన కానీ రాలేదని అంటే సరే వెరీ గుడ్ వెళ్ళమన్నారు. కాదు, కడుపు నొప్పి అప్పుడప్పుడు చేస్తావేమో కదా మీ ఇంట్లో, చేయమను. అంటే చేసిన తర్వాత నాకు ఏం చెప్ప ఆలోచన రాలేదు. ఆయనతో వదిలేసి సాయంతో వదిలేసినావు. నాకు కన్ఫ్యూజ్ అయింది. ఇప్పుడు కన్ఫ్యూజన్ అంటే ఏంది? ఇప్పుడు ఇప్పుడు ఇటొక ప్రాబ్లం ఉంది అటొక ప్రాబ్లం అన్నీ కలిపితే నాకు టెన్షన్ అన్నట్టు. ఓహో, ఇటొక ప్రాబ్లం ఉంది ఇటొక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంటే ఏంది మరి? ప్రాబ్లం అంటే కష్టాలు. కష్టాలా? కష్టాలంటే? కన్నిగానే కష్టాలు వచ్చినాయి అడిగాక. అట్లా కాదే ఇప్పుడు కడుపు నొప్పి అంటే కష్టం ఏముంది? అప్పుడప్పుడు నువ్వు మంచిగా ఇట్లా అమ్మా అయ్యా అంటే అయిపోతుండే కదా. బడికోనే ప్లీజ్. అట్లా చెప్పిన కానీ బాగా చెప్పలే ఇంత 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 చెప్పలే ఇంత ఇంత చెప్పలే ఇంత చెప్పినావు అని చెప్పినా? ఓకే. ఇక నువ్వు ఏమనుకున్నావు మరి? నీకు బాధ అనిపించిందా మంచిగా చేయలేకపోయినా, లేకుంటే ఏమనిపించింది? హ్యాపీ అనిపించింది కానీ పాస్ అయితే పాస్ గాను అంటే అదొక బాధ ఉంది. అదొక బాధ. సో ఇక ఎగ్జామ్ అయితే పెద్ద కాదు పాస్ అయితే ఇప్పుడు మా మమ్మీ సైకిల్ కొడుతుంది. అది ఎంత మైండ్ అంతా
కాదు ఇప్పుడు నువ్వు అంటే ఈయన ఎగ్జామ్ రాసి వచ్చినట్టు అంటే ఆడిషన్ పోయి వచ్చిండు కదా అది ఎగ్జామ్ అనుకుంటుండో పాస్ కావాలంటే సెలెక్ట్ అవ్వాలనుకుంటుండు సెలెక్ట్ అయితే నీకు సైకిల్ వస్తుంది అంతే. సెలెక్ట్ కాకుండా సైకిల్ రాదు ఆల్రెడీ నీ దగ్గర సైకిల్ ఉందేమో కదా అయ్యో నాకు సైకిల్ లేదు. కాదు వాటర్ తీసుకొస్తావు కదా నువ్వు ఫిల్టర్ వాటర్ మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్దా అది మీ ఫ్రెండ్ అడగంగానే ఇస్తారా నీకు సైకిల్ నేను ఎప్పకుండా తీసుకోమంటాడు నన్ను. ఓకే అంటే అడుగుతా నేను అట్లా దొంగతనం చెయ్య. దొంగతనం చేయవా కాదు వాటర్ నువ్వే తెస్తావు మీ ఇంట్లోకి ఫిల్టర్ వాటర్ మా అన్నయ్య చేస్తాడు. మీ అన్నయ్య తెస్తాడా మరి నువ్వు తెస్తున్నట్టు సైకిల్ పడేసి మీ డాడీని తిట్టి అవన్నీ చేసినావు కదా ఈయన సౌదీ పోయిండు అది ఇది అని డైలాగ్ చెప్పినావు కదా అది చెప్పలే, ఏమని చెప్పినావు మా అమ్మ గురించి చెప్పిన. చెప్పు ఒకసారి అబ్బో ఆ? అబ్బో రాదు. ఏమో చెప్పలేవా మా ఈ దేశం పోడే కానీ నాకు కట్టం వచ్చింది మా దేశం కూడా ఏమన్నా కట్టం వచ్చింది. అవునే అమ్మ, మా అమ్మ అంటది ఉత్తరాచ్చు సైకిల్ ఏరా అంటే నీ సైకిల్ మీద అన్నవాడు అని అంట. అన్నాక ఏంది సైకిల్ మీద మనవాడు అంటారా అంటే అన్నాక గాండిలో నేను పీసీ దగ్గర తిడుతుంది ఫుల్ ఫైవ్ పెట్టించుకున్నాను అంటే అంటే ఇక మా మమ్మీ చెప్తుంది ఇట్లా చెప్పగానే అట్లా వచ్చేసిందని చెప్తుంది అంటే ఫుల్ ఫైవ్ పెట్టించింది మా మమ్మీ. కాదు నీ దగ్గర తెలివి మస్తు ఎక్కువ ఉంది సో అంటే మీ మమ్మీకి మహేష్ బాబు తోటి మాట్లాడిపిస్తా అని చెప్పేసి షాప్ దగ్గర తీసుకొని స్కానర్లో వచ్చే సౌండ్ మహేష్ బాబు మాట్లాడుతుండని చెప్తావా తర్వాత మీ మమ్మీ నేను కొట్టలేదా కొట్టలేదు, మంచిగా తినుకుంటా తినుకుంటే ఎగిరినా ఏమైంది మజా పాటిలా అయితే తీసుకున్నాడు మంచిగా తిన్నా. కాదక్క అంటే కంటెంట్ మొత్తం నువ్వు రాస్తావా లేకుంటే ఎట్లా నేనే రాస్తా నువ్వే రాస్తావు రీసెంట్ గా దశగ్రీవ పాట వచ్చింది మన తెలంగాణకు సంబంధించింది సో అది బాగా చేసిరు ఏదో స్కూల్ దాని గురించి ఒక్కసారి మీరు ఇద్దరు వేస్తే చూడాలనిపిస్తుంది నాకు తెలియదు ఇది ఏం చేస్తుండో. నేను ఎత్తేసిన పడుకోండి ఫ్రెండ్ పోను పోను అంటే నేను ఊరుకుంటానారా మేడానికి ఫోన్ చేసి వ్యాన్ల వాళ్ళన్నారా నాతోనే వేషాలతో పశం పెట్టన్నారా బల్లెనుకు గల్లం పెడతా ఏంది అంతే చెప్పిన అయిపోయిందా సో అంటే ఈ పాట ఒరిజినల్ సాంగ్ ఉంది కదా చూసినాను దశగ్రీవది చూసినావా ఎట్లా అనిపిస్తాయి ఆయన పాటలు నీకు పాఠాలు సినిమా చెప్తా బాబుల్ని రామచంద్ర. ఓ బాహుబలి రామ్ చరణ్ ఎన్నిసార్లు చెప్తావు అది ఇంటర్వ్యూలో బాహుబలి రామ్ చరణ్ అని కాదు అంటే అప్పుడప్పుడు మీ మమ్మీకి బాధ అనిపిస్తే వాళ్ళ డాడీ లాగా నటిస్తున్నావు కదా నువ్వు సో మీ మమ్మీ చెప్పేస్తే చేసేస్తావు డైరెక్ట్ ఏమన్నా రియల్ గా కూడా నన్ను కొంచెం నాన్న లెక్కనే చూసుకుంటాడు. ఓకే అంటే ఈ అంటే అది ఎందుకు మా మమ్మీకి ఇప్పుడు తలకాయ వస్తాయి కదా, మా మమ్మ అంటది డాడీ నాకు తలకాయ వస్తాయి అంటే వస్తుందా. ఇక అప్పుడు డాడీ అయిపోతావు నువ్వు డాడీ అయిపోతాడు నాకు. ఓకే అయితే మీ మమ్మీకి నువ్వే డాడీవి నువ్వే కొడుకు బాధ అనిపించినప్పుడు చెప్పుకోవడానికి ఫ్రెండ్ అన్ని పని చేయడానికి తమ్ముడు. ఓకే సో బాధలు చెప్పుకుంటుందా మీ మమ్మీ ఏమన్నా తెలియదు. నాకేమన్నా అనిపిస్తే చెప్పనా నీకు? చెప్తుంది ఏదైనా ఒకటి చెప్పు రీసెంట్ గా ఏమైనా చెప్పిందా బాధలు బాధలు అరే నాకు తలకాయ వస్తుంది అయ్యే తలకాయ నొప్పి కాదు బాధ అంటే తలకాయ నొప్పి. అంటే అది కూడా బాధలే కదా తలకాయ నొప్పి కాయ ఇప్పుడు నీ తలకాయ వస్తే అబ్బా ఆ టెన్షన్ కాదు అవు టెన్షనే మరి నావే బదిలేస్తున్నావా నువ్వు? నీ మీద పంచలేసేంత ధైర్యం నాకుందా? నేనే ప్రజలు ధైర్యం నాకుంది. నీకుందా నాకుంది ధైర్యం ఉన్నా మమ్మీ మీద వేయొద్దు ఎందుకంటే మా అమ్మ దేవత లెక్క. ఇది ఇంకా అసలైన పంచు కాదు ముందే చెప్పిద్దా మమ్మీ నన్ను దేవతారనే లేకుంటే నువ్వే చెప్పినావా ఇప్పుడు నేనే చెప్పిన స్క్రిప్ట్ ఏమైనా రాసుకురా ముందే మీరు అనుకోకుండా చెప్తున్నా మేము. ఓకే కాదు నువ్వు వాళ్ళ డాడీ లాగా చేస్తావు కదా టవాల్ వేసుకొని వచ్చి ఇట్లా ఎన్ని టేకులు తీసుకున్నావు ఎన్నిసార్లు తీసుకున్నావు టేకులు మమ్మీ ఇప్పుడు ఇట్లా ఏమని చెప్తుంది అట్లా 2 సీజన్ ఇట్లా చేయమని చెప్తుందా చేయమని చెప్తుంది చేస్తే 2 సీజన్ మిస్టేక్ పోతుంది తర్వాత మంచిగా చెప్తారు మంచిగా చేస్తావు కాదు వీడియోలు ఎంత మంచిగా చేస్తున్నావు అందరు నేను గుర్తుపడతారు కదా గుర్తుపడతారు ఏమంటారు గుర్తుపట్టి నువ్వు చాలా మంచిగా చేస్తావు వీడియో ఒక సెల్ఫీ తీసుకుంటా అంటారు ఓకే ఈ సెల్ఫీ ఫోటో ఇస్తావు వాళ్ళకి అంతేనా సో అంటే మీ డాడీ వచ్చిండు మీ డాడీతో వీడియోలు ఎందుకు చేయలే మరి ఇప్పుడు చేస్తాం చూడు వీడియోల మీద వీడియోలు తగ్గేదే లేదా సో అంటే మీ డాడీకి ప్రాక్టీస్ చేపిస్తున్నావా అంటే కెమెరా ముందుకు రాకముందుకే ఫస్ట్ ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నావా ఇస్తలే డాడీ అని చెప్తాడు డాడీ అని చెప్తాడు మీ డాడీ అని చెప్తాడా మీ డాడీ ఏమేమి చెప్తాడు మా డాడీ చెప్పని చెప్పు ఇవ్వలే కానీ ఫస్ట్
వాడు కూడా చూస్తాడు ఇక ఆడియన్స్తో ఆడు కూడా చూస్తాడు. ఒకసారి మా డాడీ క్వశ్చన్ అడుగురా. మీ డాడీని ఫస్ట్ క్వశ్చన్లు అడగాలి, కానీ ఫస్ట్ మీ ఇద్దరిని అడుగుదాం, దాని తర్వాత మీ డాడీ దగ్గరికి పోదాం అనుకుంటున్నా. సరే అడిగేలా మీ డాడీని. అడిగేది ఒకసారి. సో ఎట్లా అనిపిస్తుంది అన్న, అంటే నువ్వు అక్కడ ఉంటావు ఇప్పుడు 3 years అయ్యింది. సో సౌదీలో వర్క్ చేస్తారు మీరు, ఏం వర్క్ చేస్తారు సౌదీలో? సౌదీలో హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో చేస్తాను, ఓకే. 5 star హోటల్లో. ఓకే. వరకు కష్టాలు బాగుంటాయి అన్న అక్కడ, కానీ తప్పదు, ఫ్యామిలీ గురించి చేయాల్సి వస్తుంది అంతే. మనం ఉన్న ఆర్థిక పరిస్థితులను ఆలోచించుకొని ఫ్యామిలీ బాగుండాలంటే మనం చేయాలి, తప్పదు ఇక. ఇక్కడ ఇండియాలో చేద్దామంటారు, ఇండియాలో మనం చేసే వర్క్ ఏం దొరకదు ఇక్కడ. మన ఇక్కడ 10,000 15,000 సంపాదిస్తే ఎక్కువ, అది మనకు సరిపోదు. మనకేం స్కిల్స్ లేవు, ఏం చదువుకోలేదు పెద్దగా. ఇక మనకి ఒకటి ఏంటంటే మార్గం ఏంటంటే విదేశాలు పోవాలంతే. ఇక్కడికైనా కష్టాలు తప్పాయి, కానీ హ్యాపీగా చేస్తాం ఫ్యామిలీ గురించి. ఓకే. సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది వెళ్ళి మీరు? నేను మొత్తం 10 years ఎక్స్పీరియన్స్. 10 years ఎక్స్పీరియన్స్ మొత్తం? 10 years ఎక్స్పీరియన్స్, కానీ మధ్యలో 3 years ఇండియా వచ్చి 3 years ఉన్నాయి ఇక్కడ కరోనా టైంలో. ఓకే. కానీ బాగా స్ట్రగుల్ అయింది ఇక్కడ ఆర్థికంగా. అంటే వచ్చిన తర్వాత ఓకే. ఇక మళ్ళీ పోవాలనిపించింది, తప్పలే ఇక పోవద్దు అనుకుని ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం, ఏదో ఒక పని చేసుకొని ఇండియాలో ఉందాం అనే ఒక ఉద్దేశంతోనే వచ్చిన, కాదనుకొని. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ వేరు. ఓకే. అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది, ఫ్యామిలీ మిస్ అవుతున్నాం, వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా అంతకంటే ఇంకా బాగా మనం స్ట్రగుల్ అవుతాం. ఓకే. దీనికంటే నాకు అదే బెటర్ అనిపించింది. మళ్ళీ సరే నేను ఒక్కరిని స్ట్రగుల్ అయినా పర్లేదు, కానీ ఫ్యామిలీ అయితే హ్యాపీ ఉంటుంది కదా అని ఒకటే ఉద్దేశంతో ఫ్యూచర్ గురించి ఫ్యూచర్ గురించి మా వైఫ్ గురించి ఆలోచించి పోయినా అన్న. అయితే నాకు అక్కడ ఒక ఫిలిపిన్ ఫ్రెండ్ నేను చేసినప్పుడు కొంచెం హనెస్ట్గా పని చేస్తాను నేను, అందుకోసం నేను నచ్చి ఆయన నాకు మెసేజ్ పెట్టిండు, ఏం చేస్తున్నావు అంటే నేను సో అండ్ సో ఇట్లా పని చేస్తున్నా అంటే, మరి ఓకేనా అంటే ఓకే లేదు బాగా స్ట్రగుల్ అవుతున్నాను అంటే, మరి వస్తావా అని నాకు ఛాన్స్ ఆఫర్ ఇస్తే మళ్ళీ నేను సరే ఓకే వస్తా అని చెప్పి వెళ్ళిపోయాను అన్న. ఇప్పుడు పోయిన తర్వాత 3 years అయింది. ఇక వర్క్ అంటే కామన్ అన్న, మాకు చిన్నప్పటి నుంచి చేసింది అది. ఎండ్ ఆఫ్ ద మంత్ ఓన్లీ శాలరీ అంతే, శాలరీ వచ్చిందా ఫ్యామిలీకి పంపినా హ్యాపీ, అన్నీ మర్చిపోతున్నాం. ఇక మనం చేసిన కష్టం అంతా మర్చిపోతున్నాం. ఎంత వస్తుంది అన్న శాలరీ? శాలరీ ఇండియన్ మనీ 40,000 వస్తుంది నాకు. ఓకే. 40,000 కానీ ఖర్చులను అంటే కంపెనీ మాకు ఫుడ్ కంపెనీ పెడుతుంది, ఫుడ్ రూమ్ అవన్నీ అన్ని కంపెనీ. ఓకే. కానీ మన చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, అవి పోతే 40,000 ఇండియన్ మనీ 40,000 అయితే మిగులుతుంది నాకు. ఓకే. ఇక్కడికి మంత్లీ ఎంత పంపిస్తారు? నేను 40,000 పంపిస్తాను. ఓకే. నేను ఎక్కువ ఏమో అక్కడ ఖర్చు చేయను, బయట పోను, ఓన్లీ వర్క్ రూమ్ అంతే. అయితే నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మస్తు బాధపడ్డది అక్క స్టార్టింగ్. మా వైఫ్ చాలా అర్థం చేసుకుంటున్నాను. నేను పంపించిన ₹1 కూడా వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఎక్కువ అంటే ఆమెనే మెయింటైన్ చేస్తాను, నాకు ఎక్కువ తెలియదు ఇక్కడ మనీ పరంగా. కానీ ఇంకా మన ఫ్యూచర్ ఎట్లా పైకి రావాలి, ఏం చేయాలి, కొడుకుని ఏం చేద్దాం అనేది అన్నీ ఆమెనే. నేను ఆమెనే ఫాలో అవుతా, నాకు ఎక్కువ తెలియదు ఎక్కువ అంతా. అందుకోసం ఆమె చేతుల్లో పెట్టిన ఆమె నా నమ్మకాన్ని ఎప్పుడు బొమ్మ చేయదు. మేము ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ ఉంటాం. డబ్బులు ఎప్పుడు మంత్లీ నాకు పంపిస్తే ఆమె మేనేజ్ చేస్తుంది. ₹1 కూడా షాపింగ్ కానీ అనవసరమైన ఖర్చులు అయితే పెట్టలేదు, ఇంతవరకు పెట్టలేదు. మా ఇంట్లో మొన్న దాకా టెలివిజన్ కూడా లేదు, మీరు నమ్మరు. ఇప్పుడు మొన్న వచ్చినాక ఖుషి కావాలంటే పెట్టినాను. ఓకే. మాకు చిన్న పర్సన్ ప్యూర్ ఫ్యామిలీ, ఉన్నంతలో బతుకుడు మాకు అలవాటు. అది లేని దానికి పోవాలి చేయాలని ఉండదు మాకు. మేము ఉన్న ఇంట్లో చిన్న అప్పటికి చట్నీ వేసుకొని తిన్నా కానీ సంతోషంగా ఉంటాం. మాకు ఎందుకంటే కష్టాలను చూసినాం కాబట్టి పెద్ద ఇట్లా హైఫైగా బతకాలి, కోరికలు అప్పు చేయాలి, ఈఎంఐలు పెట్టుకుని బాధపడి అట్లా లేదు మాకు. కానీ ఉన్న దాంట్లో మేమైతే కలిసి ఉంటాం. మాకు ఇద్దరు మొదలు ఇప్పుడు పెళ్ళి దాదాపుగా 16 years అవుతుంది, ఒక్కసారి కూడా మాకు గొడవ జరిగింది లేదు, మిస్అండర్స్టాండింగ్ వచ్చింది లేదు. ఓకే. నా మాట నాకు గౌరవిస్తుంది, ఆమె మాట నేను గౌరవిస్తాను. అంటే ఇప్పుడు 16 సంవత్సరాలు అయింది పెళ్ళి. పెళ్ళి కాకముందుకు మీరు వెళ్ళేసి వచ్చారా, లేకుంటే పెళ్ళి అయిన తర్వాత వెళ్ళడం జరిగింది? పెళ్ళి కాకముందు పోలేదు. ఓకే. చిన్న ఏజ్లో 21 years పెళ్లి చేసుకున్నా. లవ్ మ్యారేజ్ అయింది అంటే మా అత్తమ్మ వాళ్ళ బిడ్డ ఆమె. నాకు ఫస్ట్ నుంచే ఇవంటి ఇష్టం, అంటే మీ క్యారెక్టర్ మంచిది అన్నట్టు. ఎప్పుడైనా స్లో బాగా ఓపిక, మనం ఏమన్నా కోపం కొద్ది ఏమన్నా అన్నా కానీ అరిచినా కానీ మళ్ళీ వెంటనే మళ్ళీ మర్చిపోతుంది. మళ్ళీ విత్ ఇన్ 5 minutes 10 minutes లోపల మళ్ళీ మాట్లాడుతుంది, ఏం కావాలని చెప్పి ఏం చేయాలని మనసులో పెట్టుకుని అట్లా చేయదన్నట్టు. అందుకోసం నాకు చాలా ఇష్టం, కావాలని చేసుకున్నాను పెళ్ళి చిన్నప్పుడే. ఆమెకు అప్పుడు ఇంటర్మీడియట్ చెప్తుంది అప్పుడు ఆమె. నేను 10th డిస్కనెక్ట్, అంటే 10th నేను ఫెయిల్ అయినా, మళ్ళీ తర్వాత పాస్ అయినా అనుకో. ఏ సబ్జెక్ట్ పోయి ఉండేది 10th లో? సబ్జెక్ట్ బాగా ఇంగ్లీషు మ్యాథ్స్ అయింది, అసలు చదవంటే నాకు బాగా ఎక్కేది కాదు. మా వైఫ్ మంచిగా అవుతుండే పాపం. పెళ్ళి అయిన తర్వాతనే కొంచెం డిస్టర్బ్ అయింది. పెళ్ళైన తర్వాత మళ్ళీ చదివిపోయాల్సిందిగా కానీ అప్పుడు మాకు ఇంత లేదన్న, కొంచెం పూర్ బాగా మేము
చిన్నోళ్ళం కదా అంత మళ్ళీ ఆమె సబ్జెక్టులు పోయింది కొన్ని ఒకటో రెండో పోయింది పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె చదువుకోలేదు కొంచెం డిస్టర్బ్ అయింది అన్నట్టు పెళ్ళి అయిన తర్వాత ఆమె ఫైనల్ ఎగ్జామ్ జరిగినాయి అప్పుడు ఫెయిల్ అయింది ఇక ఓకే. ఏం మళ్ళీ అప్పుడు నేను చిన్నోని ఎక్కువ తెలియదు నాకు అంత సపోర్ట్ లేదు మాకు అట్నే 3-4 ఇయర్స్ ఇక్కడ ఉన్నాను బాగా స్ట్రగుల్ ఫేస్ చేసిన కానీ ఆమె ద్వారానే మారిన నేను కొంచెం నాకంటే ఒక పేరు తెచ్చుకోవాలా కొన్ని డబ్బులు సంపాదించుకోవాలి మనం కూడా సొసైటీలో కొంచెం మంచిగా ఉండాలని ఒక ఉద్దేశం కల్పించింది ఆమెని పెళ్ళైన తర్వాత అంతకుముందు మనకి ఏం తెలుసు పడుకున్నామా తిన్నామా తిరిగినామా ఫ్రెండ్స్తో పెళ్ళైన తర్వాత నాకు కొంచెం బాధ్యత అనేది తెలిసింది ఇంకా అలా ఖుషి పుట్టిన తర్వాత ఇంకా బాగా పెరిగిపోయింది ఇక ఓకే. ఏ చేసినా ఖుషి గురించి అయ్యా నాకు ఎంత ప్రెషర్ అయినా ఖుషిని గుర్తు చేసుకుంటే కలాస్ ప్రెషర్ ఉండదు నాకేమో ఇప్పుడు 4 ఇయర్స్ అయితే నాకు అసలు పని చేసినట్టు బాగా స్ట్రగుల్స్ ఉంటాయి అక్కడ ఒక్కొక్కసారి 2 days తినాం మేము కంపెనీ టైం టు టైం పెడతారు వాళ్ళు మాకు ఈవెంట్స్ జరుగుతాయి అక్కడ ఈవెంట్స్లలో మేము పని చేయాలి ఆ ఈవెంట్స్ టైం ప్రకారం మాకు క్యాంటీన్లో టైం కుదరదు పోలేకపోతుంది క్యాంటీన్ తినడానికి వాళ్ళకి అక్కడ కావాల్సింది ఈవెంట్ సక్సెస్ కావాలి మన తిండి గురించి ఆలోచించరాదు సూపర్వైజర్లు ఉంటారు కదా బాగా ప్రెషర్ చేస్తారు ఇప్పుడు ఈవెంట్ జరుగుతుంది సెటప్ జరిగిపోతుంది మేమంతా క్లీన్ చేయాలంట అక్కడ క్లీన్ చేస్తే టైంకు వాళ్ళు ఆర్గనైజర్స్ వచ్చి వాళ్ళు అంతా రెడీ చేసుకుంటారు ఆ లోపు మేము మాకు టార్గెట్ ఉంటుంది అది కొన్నిసార్లు తినకుండా కూడా పని చేస్తాం మేము మళ్ళీ ఆ టైం అయిపోయిందంటే మళ్ళీ కంపెనీ మళ్ళీ పెట్టదు ఇక అయితే కంపెనీ పెట్టదు కానీ ఈవెంట్లు ఉన్నప్పుడు ఫుడ్ ఉంటుంది కాదు ఈవెంట్ తర్వాత తిననిస్తారు కానీ మనకు కావాలన్నప్పుడు తినలేము ఓకే ఈవెంట్లు వచ్చిన వాళ్ళంతా ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు తింటారు తిన్న తర్వాత లాస్ట్కు మీ వెయిటర్లు మీ క్లీనర్లు అందరం కలిసి మళ్ళీ తింటాము కొంచెం టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక నైట్ అవుతుంది ఒక్కొక్కసారి. అయితే సౌదీ పోవాలని చెప్పేసి ఎందుకు నిర్ణయించుకున్నావు అన్న? అంటే అక్క చెప్పడం జరిగిందా అంటే వెళ్ళాలి అని చెప్పేసి, లేకుంటే ఎవరన్నా వెళ్తే వాళ్ళని చూసి వెళ్తే బాగుంటుంది అనుకున్నావు? అట్లా లేదు కానీ అప్పుడు ఇంటికాడ ఏం పని చేసినా నాకు కలిసి రాలేదు. ఓకే. అయితే ఏం చేద్దాం అప్పుడు మాకు ఇల్లు కూడా ఈ చిన్న హౌస్ కూడా లేదు మాకు, చాలా అంటే పాత ఇల్లు, వర్షం కొడితే డ్రైనేజ్ కూడా లేదు ఇంట్లో, వాటర్ వచ్చేటి, బాత్రూమ్ కూడా కరెక్ట్ ఉండేది కాదు మాకు. అట్లాంటి పరిస్థితులలో ఇక బాగా స్ట్రగుల్ అయినాం మేము. ఇక్కడ ఉంటే ఏం పని చేస్తాం మనం, ఏం చేసినా ఏం రాదు ఇక్కడ. మళ్ళీ నాకు అంత నాలెడ్జ్ లేదు ఎంత అంటే ఇట్లా కమిషన్లు తీసుకొని ఆయనకి దీనికి అట్లా చేసి అట్లా ఆ ఉద్దేశం అట్లా నాకు కష్టపడి సంపాదించుకోవాలి అంతే ఏదన్నా. ఇక అందరూ పోతున్నారు అంటే మా రిలేటివ్ ఒక బాబాయ్ ఉండి మాకు పోతామంటే సరే పోతామంటే ఆయన పంపించింది నాకు ఫస్ట్. సౌదీ అయితే సౌదీ వీసా తొందరగా ఈజీగా వచ్చినాయంట. అప్పుడు దుబాయ్ అటు పోలేదు నేను ఎక్కువ. సౌదీ అయినా సౌదీలో బాగుంటుంది, అక్కడ సిస్టమేటిక్ అన్నట్టు, ఓపెన్ కంట్రీ కాదు అది. బార్లు ఉండయి, ఆల్కహాల్ ఉండదు, నాన్ ఆల్కహాల్. మూవీ మొన్నటిదాకా కూడా థియేటర్ కూడా ఉండే, మూవీ థియేటర్లు కూడా లేవు. చాలా సిస్టమ్ ఉంటుంది, డబ్బులు అనేది ఖర్చు కావు అక్కడ. మనకు ఒక 1000 వచ్చినట్టు 1000 మనం మిగిలించగలుగుతాం. అంటే ఎటు పోలేదు మనం, ఎటు పోయినా ఏముండదు అంటే పెట్టేటోళ్ళు పెడతారు కానీ మనకు ఇష్టం ఉండదు ఎక్కువ, కొంచెం సిస్టమేటిక్ అది. సౌదీ ద్వారా కూడా కొంచెం మారాను నేను బాగా. సో అంటే అక్కడ సిస్టమ్కి అలవాటు పడిపోయాను, నచ్చుతుంది బాగా సౌదీ. సో అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అంటే మీరు అక్కడ ఫ్లైట్ దిగంగానే ఏమనిపించింది ఫస్ట్? చాలా బాగా అనిపించింది. ఎయిర్పోర్ట్లో అయితే ఏడ్చిన నేను స్టార్టింగ్ పోయినప్పుడు, ఎయిర్పోర్ట్లో ఎక్కినాక ఏడ్చిన. మన బోర్డింగ్ అవుతుంది కదా, ఇమిగ్రేషన్ అయిన తర్వాత వాళ్ళు ఇట్లా లైన్ పడతాం కదా మనం ఇమిగ్రేషన్ కాడ, ఆ లైన్లో ఎక్కినాక నేను ఎటు పోతున్నావు, అసలు ఏమైంది నా జీవితం, ఎక్కడికి పోతే ఏమవుతుంది అసలు అర్థం కాదు. ఇక అప్పటికి ఖుషి లేడు, అసలు ఎటు పోతుంది, ఏం చేస్తున్నా నేను తెలియని ప్రదేశానికి పోతున్నా. అడిగిన ఎక్కిన తర్వాత అక్కడ పరిస్థితి ఎట్టుంటాయి, నాకు లాంగ్వేజ్ రాదు, మళ్ళీ నేను అన్నికి ఎడ్యుకేషన్ కూడా పెద్ద చేసింది లేదు, అంత ఫాస్ట్ కూడా కాదు. నేను ఇప్పుడిప్పుడు కొంచెం మారిన, అంతకుముందు ఇంత కూడా మాట్లాడకపోతుంటాను నేను. ఓకే. కానీ ఇక పోయిన కొద్దీ మనకు అడిగిన తర్వాత అలవాటు పడిపోతాం అన్నట్టు. ఫస్ట్ కంపెనీ బాగా స్ట్రగుల్ అయినా, ఫస్ట్ కంపెనీ మంచిగా లేదు నాకు. స్టార్టింగ్లో 4 years నేను స్టక్ చేసారు అక్కడనే. 2 years అగ్రిమెంట్ మాది, శాలరీ కూడా టైం టు టైం ఇచ్చేది కాదు. అవుట్స్కట్లో వాళ్ళ మన వర్క్ ఉంటుంది కదా, వర్క్ అవుట్స్కట్లో పెట్టి మమ్మల్ని మొత్తం గ్యాసు, అది సౌదీ నేషనల్ వాటర్ ప్లాంట్ అన్నట్టు. మన వేస్టింగ్ వాటర్ ఉంటుంది చూసిన, వీటిని వాళ్ళు ప్లాంట్ రీఫిల్టర్ చేసి వదులుతారు సముద్రాలకు. ఆ సైడ్కి మాకు క్యాంటీన్లో లాగా పెట్టి అందులో ఉంచారు వాళ్ళు ఫస్ట్ సారి. అందులో ఒక్కొక్కసారి ఏసీ కూడా నడిచేది కాదు మాకు. మేనేజ్మెంట్ చెత్త మేనేజ్మెంట్, కనీసం ఏసీ మాకు లేదని కంప్లైంట్ చేసినా కానీ 2-3 months ఏసీ లేకుండా పడుకునే రోజులు ఉన్నాయి అక్కడ. పడుకుంటే నిద్ర కూడా రాకపోవు, కనీసం షవర్ వేద్దామంటే వాటర్ ఉండకపోతుండే, డబ్బులు పే చేయలేక వాటర్ వాళ్ళు కూడా వాటర్ పోయకపోతుంటారు వాళ్ళకు.
ఎట్లయితే వచ్చిన పరిస్థితి మంచిగా లేదు చేద్దామని చాలామంది అతను వచ్చిన ఎదురుగిపోయారు ఫైటింగ్ చేసి. కానీ నేను ఎందుకంటే పోతే బాగుండదు ఫస్ట్ సారి వచ్చినా కానీ ఎట్లా చేసి 2 years గడిపి పోదామని ఒక ఉద్దేశంలో ఉన్నాను. 2 years వాళ్ళు చెప్పినట్టు నిన్న పని చేసిన అన్నీ ఓకే చేసిన తర్వాత 2 years అగ్రిమెంట్ అయిన తర్వాత నేను వెకేషన్ పోవాలని వాళ్ళకు రిక్వెస్ట్ పెడితే ఎవడు పట్టించుకోవడం లేడు. వాళ్ళకి అసలు మన జీవితం అంటే లెక్కలేదు వాళ్ళకు. ఓకే పనులు అన్నట్టు పనుల్లాగా చూస్తారు. అగ్రిమెంట్ అయిపోయింది సార్, 2 years అయిపోయింది, నేను ఫ్యామిలీ ఉంది కదా అని పోవాలంటే లేదు నాకు రిజర్వ్ రెన్యువల్ కూడా వేయలేదు వాళ్ళు, పైసలు డబ్బులు లేక. మళ్ళీ ఎటు పోవాలో ఏం తెలియని పరిస్థితి. ఇక ఇండియా రావాలంటే రారాదు రిజర్వ్ రెన్యువల్ ఏంది, మొత్తం అలా చేస్తుంది. ఆఫీస్కి పోతే కనబడరు మేనేజ్మెంట్. ఓకే అంటే కావాలని తప్పించుకుంటూ తిరుగుతారేమో. కావాలని వాళ్ళు లాస్ అయిపోయింది మేనేజ్మెంట్, వాళ్ళకి చేరలేదు, లాస్లో ఉంది. కానీ మనల్ని బలి చేశారు అన్నట్టు కస్టమర్ మన ఎంప్లాయీస్ను. శాలరీ ఇవ్వక వీసా రెన్యువల్ చేయక దొంగలాగా తిరగాలి వీసా లేకపోతే. నీకు ఎటు పోయినా పోలీసులు పట్టుకుంటారు, మనం పట్టుకుంటే జైలు వేసి మళ్ళీ ఇంటికైనా పోగలరు వాళ్ళు, మళ్ళీ బ్యాగ్ పంపించేస్తారు 2-3 రోజులు ఉంచుకొని. ఓకే అట్లా బాగా కష్టాలు పడ్డామన్న. తర్వాత ఇక రాలేని పరిస్థితి. ఇక 4 years దాటింది. నాకు ఇంటికాడ నాకు పెళ్ళి 4 సంవత్సరాలు ఫ్యామిలీతో ఉండకపోతే ఎంతో బాధ అనిపిస్తుంది, చాలా ప్రెషర్ అయింది. తర్వాత ఒకరోజు మా ఫ్రెండు అక్కడ హైదరాబాద్ అయిన ఒక ఆయన కలిసి ఆయన ద్వారా ఈ 5 star హోటల్ అనే ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను నేను. అప్పటి నుంచి కొంచెం 5 star హోటల్ ఫీల్డ్ అది మంచిగా ఉంటుంది. అప్పటి నుంచి కొంచెం లైఫ్ సెటిల్ అయింది. టైం టు టైం శాలరీ అయితే ఇస్తారు వాళ్ళు. 28 నాడే శాలరీ అకౌంట్ పడిపోతుంది. మళ్ళీ మనకు కావాలని పోతా అంటే ఆపరు, ఇంటికి పోతా అంటే. ఫస్ట్ కంపెనీ చాలామందిని బలి చేసింది అన్న. ఒక్కొక్కరు అయితే ఏడుపు, మన బ్రిడ్జ్ల కింద పడుకున్నారు వాళ్ళు, పని లేక బ్రిడ్జ్ల కింద పడుకొని ఇంటికి పోదామంటే వీసా కరెక్ట్ లేదు రానిగారు వాళ్ళు. ఓకే పోలీసు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి రియాక్టర్ గారు. ఎందుకంటే మన ఇక్కడ ఏజెంట్ వాళ్ళు కూడా మనం తీసుకుపోయాడా మోసం చేసి వాళ్ళు ఇచ్చి పెడతారు, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు అమ్ముకుంటున్నా అంటే మనం ఇక్కడ నుంచి పోతాం. మనం ముంబై ఆఫీస్ నుంచి మనకు వీసా ఇష్యూ చేస్తారు వాళ్ళు. వాళ్ళు అమ్ముకుంటారంటే ఖలాస్, మనం ఎటు పోయినా ఏం కదా, వాళ్ళకి సంబంధం లేదు. ఓకే అంటే ఇప్పుడు మనకి మన కష్టాలు వచ్చినాయి అనుకోడా, సో పట్టించుకునేటోళ్ళు ఎవరైనా ఉంటారు? ఎవరు ఉండరు అన్న. ఎంబెసీ ఉంటుంది, ఎంబెసీలో మనోళ్ళు ఇట్లా లైన్ కట్టుంటారు. వాళ్ళు చూసి 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 ఆల్రెడీ వాళ్ళు అలసిపోయి ఉంటారు, పట్టించుకోరు. మనం కొత్తగా కదా వాళ్ళకి పట్టించుకుంటారా, లేట్ అవుతుంది టైం. ఓకే మళ్ళీ కఫీల్ ఉంటాడు కదా మన కంపెనీ మేనేజ్మెంట్తోనే డిస్కస్ చేసి వాళ్ళు డీల్ చేయాలన్నట్టు. వాళ్ళు ఏం చేయలేరు. ఓకే మన మేనేజ్మెంట్ని పిలిపించి మాట్లాడాలి. ఈ సో పర్సన్ వచ్చి మరే మీ దగ్గర ఏం ప్రాబ్లం ఉన్నది ఏం కదా అంటే అప్పుడు మళ్ళీ మన ఇద్దరిని అగ్రి చేసి పంపించేవాడి ఇంటికి పంపించేస్తారు. లేకపోతే మళ్ళీ వర్క్ చేయాలంటారు, లేకపోతే మనం పెనాల్టీ కట్టాలంటే పెనాల్టీ కట్టాలా, అట్లా జరుగుతుంది. సౌదీ ఇది దుబాయ్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు అది రంగుల ప్రపంచం, కానీ అక్కడ చాలామంది ఆకలికి తిందామంటే తిండి కూడా లేకుండా బ్రిడ్జ్ల కింద పడుకున్న వాళ్ళని చూసినాను. ఇప్పుడైతే రీసెంట్గా మన ఇండియాలో వర్క్ దొరకక పాపం తెలియక వాళ్ళకి ఏదో వచ్చి 10 రూపాయలు సంపాదించుకొని వస్తారు, ఇక్కడ 2 లక్షలు అప్పు చేసుకుని వస్తారు. ఆ 2 లక్షలు అప్పుకి ఇంట్రెస్ట్ కట్టలేకనే వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ ఈ డబ్బుల గురించి సతమతం కావాలి. అటు పంపుడే అక్కడ నుంచి పోయి సంపాదించేది లేదు. చాలామంది జరుగుతుంది అట్లా. ఏడ్చిన సిచ్యువేషన్ ఏదన్నా చాలా రోజులు ఏడ్చాను కదా. మా 4 సంవత్సరాలు ఇంటికి రాకుండా కంటిన్యూ ఉంటే ఎంత బాధ. వీసా మళ్ళీ వితౌట్ వీసా, నేను వీసా లేదు నాకు. 2 years వీసా ఉంటుంది, తర్వాత వీసా అనేది ఎక్స్పైర్ అయిపోయింది. వాళ్ళు అప్డేట్ చేయలేదు అప్డేట్. వెకేషన్కి రావాలంటే మేము రాలేము. ఓకే ఆ వీసా గురించి మేము బాగా స్ట్రగుల్ అయినా. ఓకే చాలా స్ట్రగుల్ అయినా ఆఫీసులో తిరిగి కానీ పొమ్మలు పట్టించుకోలేదు. తిరిగి అలసిపోయినా. ఇక పడకుండా నిద్ర పట్టేది కాదు, వీళ్ళే గుర్తొచ్చేది నాకు. ఎట్లా ఏంది నా పరిస్థితి, నేను ఏమవుతామని నాకు ఏమైపోయింది ఏంది ఇది. సో ఏ టైంలో ఫోన్ మాట్లాడుకుంటుండే మీరు? అంటే ఇప్పుడు ఇక్కడేమో మార్నింగ్ ఉంటే అక్కడ నైట్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఫోన్లో లేవు కదా, ఏమో కాల్ కూడా లేవు నేను పోయినప్పుడు. ఇప్పుడు ఉన్నాయి. ఓకే నేను ఓన్లీ మన లోకల్ మొబైల్ ద్వారా మంచిగా ఉన్నామంటే మంచిగా ఉన్నామా అని ఒక బంగ్లాదేశ్ అనేది. అప్పుడు నా దగ్గర ఫోన్ కూడా లేదు, కరెక్ట్ ఫోన్. ఓకే అప్పుడు ఈ ఫోన్ లేవు. ఫస్ట్ పోయినప్పుడు లేదు, E73 అనే ఉండే నోకియా. అది బంగ్లాదేశ్ దగ్గర ఉంటుండే. ఆయన గ్రూప్ ఇచ్చి 8 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఆడియో కాల్ ఓన్లీ, వీడియో కాల్ ఉండదు. ఓకే అది కూడా వీక్లీ వన్స్ అంతే, వీక్లీ 1 time అంతే. 10 రోజులు ఒక్కొక్క 2 సార్లు మాట్లాడు. ఎంతసేపు మాట్లాడచ్చు? 10 నిమిషాలు మాట్లాడుకుంటుంది కోసం అంతే. ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ, అంతకుముందు లేవు. పెద్ద స్ట్రగుల్ అది అప్పుడైతే. పడుకుంటే ఎదురబట్టేది కాదు. రూమ్లో మళ్ళీ అందరూ ఒకళ్ళకి ఉండరు. కొంతమందికి తెలియదు, వాళ్ళకి బరువు తన పిల్లలు వస్తారు కదా, వాళ్ళు పడుకోరు చక్క పండుకొని మనం ఏమన్నంటే అరుస్తారు. వాళ్ళని ఏమనలేక మనం ఏం చేయాలని అర్థం కాక బాగా సతమతం అవుతాం అట్లా. ఓకే కొంచెం హై ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు, మేనేజర్ లాగా సూపర్వైజర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఓకే, వాళ్ళకు పర్సనల్ రూమ్ ఉంటుంది, వాళ్ళ కంపెనీ అన్ని అలవెన్స్ ఇస్తుంది, ఫ్యామిలీ వాళ్ళు వస్తారు పోతారు, వాళ్ళకి ఏం కాదు. నేను 10 yearsలో 2 times వచ్చినాయి నేను వెకేషన్కు.
10 years లో 2 times 2 times అయ్యేది దీంతో ఇది 3 times వచ్చింది. ఇది థర్డ్ టైం. ఆ. అంటే 10 సంవత్సరాల్లో ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి ఫస్ట్ పోయినప్పుడు 4 సంవత్సరాలకు వచ్చిండు, తర్వాత 3 ఇయర్స్ 3 ఇయర్స్ ఇక్కడ ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు 3 ఇయర్స్కి వచ్చిండు. రాలేకపోతాం. ఇప్పుడు వచ్చినా కానీ షాపింగ్ చేద్దామన్నా డబ్బులు లేని పరిస్థితి నాది. మన తక్కువ శాలరీ అన్న మాకు ఏముంటుంది, మన ఇంట్లో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, ఈఎంఐలు కట్టుకోవాలి, ఎవరిని చిన్న ఇల్లు కట్టుకున్నా దీనికి ఈఎంఐలు మాకు అట్లా పరిస్థితి. అంటే కరోనా టైంలో వచ్చేసారు కదన్న. అంటే ఇక్కడ ఏం స్ట్రగుల్ పడ్డారు మన ఇండియా వచ్చిన తర్వాత? ఇండియా వచ్చిన తర్వాత నాకు ఏం తెలియదు, ఇక్కడ అంతా సిస్టమ్ చేంజ్, నాకు నాలెడ్జ్ లేదు ఎక్కువ. ఏ పని చేద్దామని కానీ ముందర కాలు పోయేది లేదు, మాకు పడేది కాదు. ఓకే. ఈ ఇల్లు గురించి కూడా స్ట్రగుల్ పడ్డా నేను. ఇల్లు అసలు కట్టుదాం కానీ ఎట్లా కడతాం ఏం కదా, పర్ఫెక్ట్ ప్లాన్ లేదు. నేను ఎక్కడికైనా నా మాట వినటం లేరు అన్నట్టు ఇక్కడ మన ఇక్కడ ఉండే తెలియక అట్లా స్ట్రగుల్ అవుతాం బాగా. మళ్ళీ ఒకటి నేను వ్యవసాయం కూడా చేసిన, వ్యవసాయంలో లాస్ అయినా బాగా. అనుభవం లేదు వ్యవసాయం. వరేసినాం, వరేసిర్రు, ఆవులు తీసుకున్నాం. ఆవులు కూడా అనుభవం లేదు. ఆవులు తీసుకున్నాక ఆయన మా రాత అన్నట్టు అది ఆవులకి కాల్షియం తక్కువై కాళ్ళు పడిపోయినాయి, దాంతో లాస్ వచ్చింది. తర్వాత మేము వేసిన 1 సంవత్సరం పంట ఆయన అది వడగల అప్పుడు రాళ్ళ వాన కొట్టింది, వచ్చి మొత్తం కొట్టుకుపోయినాయి, వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. గతం ఇక అప్పుడు ఇక అయిపోయింది, ఇక ఇక్కడ ఏం లేదు ఇక అని మళ్ళా అటు అటు గురించే మళ్ళీ ఇక స్టార్ట్ చేసిండు ఇక. అయితే పెళ్లి కాకముందుకు ఎట్లుండే, పెళ్ళైన తర్వాత ఎట్లున్నాడు అంటే మీరు మొత్తం మీరే చేంజ్ చేసిరని చెప్తున్నాడు. అసలు ఎట్లుండే మీరు చెప్పాలక్క ఇప్పుడు? ఎట్లుండే అంటే పిల్లలు ఎట్లుంటారు నాకు కూడా అంత ఏం పెద్దగా తెలియదు, ఆయన ఏదో నన్ను అట్లా చెప్తుండని. కానీ పెళ్లి కాకముందుకి ఇప్పుడు పిల్లవాళ్ళు తిరుగుడు అట్లా ఫ్రెండ్స్తో తిరుగుడు, అటు ఇటు పోడు, సినిమాలకు పోడు. అప్పుడు ఆటో నడుపుతుండే, ఆటో తీసుకున్నాడు ఫ్రెండ్స్తో, అట్లా ఇట్లా కొంచెం ఉంటాయి. అప్పుడు ఇక ఆయనకు 20 years, నాకు 16 పెళ్ళి అప్పుడు. అంతే, నాకు కూడా ఎక్కువ ఏం తెలిసేది కాదు, కానీ ఇక అట్లా చెప్తుండే ఆయన. కాదు, పెళ్ళైనప్పుడు అంటే సౌదీ గురించి మాట్లాడినప్పుడు అక్కడ వెళ్ళాలి అక్కడ ఉండాలని చెప్పినప్పుడు నువ్వేమనుకున్నావు? అంటే నువ్వే ఐడియా ఇచ్చినావు అక్క, లేకుంటే ఐడియా ఉందా? లేదు, ఆయననే పోదామని అనుకున్నాడు. అంటే అనుకున్నాం ఇద్దరం, ఇక్కడ ఏం పని చేస్తలేం కదా, ఆటో తీసుకున్నాడు. అంటే ఆయన పని చేయలేదని కాదు, ఫస్ట్ నుంచి ఆయన పని చేయలేదని కాదు, హోటల్లో పని చేసిండు, హోటల్ పెట్టిండు, ఆటో తీసుకున్నాడు, 2-3 ఆటోలు తీసుకున్నాడు. దాని తర్వాత ఇట్లా వేరే ఈయన సొంతంగా హోటల్ ఒకసారి పెట్టుకున్నాడు, వేరే హోటల్లో కొన్ని రోజులు పనిచేసిండు, కొన్ని రోజులు చికెన్ సెంటర్లో పనిచేసిండు. ఇట్లా ఎప్పుడో ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు, కానీ ఏది మనకు వచ్చినట్టు అనిపించలేదు అన్నట్టు. ఏం చేసినా కానీ లాస్ట్ లెక్క అనిపించింది అన్నట్టు. ఇక అద్దు తీయే దేశం పోతే కొన్ని పైసలు, ఇక్కడ ఏం పని చేసినా కానీ మనం 10-15 వేలు సంపాదిస్తేంది, తినడానికి అట్లా ఇట్లనే ఖర్చు అయిపోతాయి. మళ్ళీ అప్పుడు మాకు ఇక పాత ఇల్లు, మా మామయ్యకు హెల్త్ మంచిగా లేకపోవట్లా, మాకు చిన్నప్పుడే పెళ్లి చేసిర్రు, హెల్త్ మంచి లేకుండా మా మామయ్యకైనా హెల్త్ అయితే ఇక ఆయన ఉన్నప్పుడు పెళ్లి చేయాలని చెప్పి అట్లా తొందర పెళ్లి అయింది మాకు. సో అంటే నాన్న చనిపోయినప్పుడు లేరా మీరు? నేను రాలేకపోయినా, నేను లేరు ఈయన. నేను వేయంగానే అనిపోయాడు మా నాన్న, 6 months అనిపోయాడు. కంపెనీ మంచిగా లేదా, మేనేజ్మెంట్ మంచిగా లేదు కదా, చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ నాన్న అనిపోతే కూడా పంపించలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. అప్పుడు ఇక రాలేకపోయినా. ఎంతమంది అన్న మీరు ఇంట్లో? మేము అన్నదమ్ములం, ఒక అక్క, అన్న, నేను చిన్న ఉన్న అందరికంటే. అన్న కొడుకు మా శ్రావణం, మా అక్కయ్య వేరే ఊర్లో ఉంటుంది, కోడూరులో, పెళ్ళయింది. సో అంటే నాన్న చనిపోయిన తర్వాత మరి ఎప్పుడు వచ్చారు మీరు? ఆ ఇయర్ మొత్తం రాలేదు? ఇయర్ మొత్తం కాదు, వాళ్ళు పంపించినప్పుడే వచ్చింది. ఇక చెప్పలేదు, నేను 4 సంవత్సరాలు స్ట్రక్ అయినా అక్కడ, అప్పుడే జరిగింది. ఓకే. కాదు, ఇట్లా చాలా మంది కష్టాలు పడి అసలు కొంతమంది అయితే దుబాయ్లో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు వీడియోలు చేస్తూ ఉంటారు, ఇక్కడ మమ్మల్ని సతాయిస్తూ ఉన్నారు, మమ్మల్ని నచ్చేస్తూ ఉన్నారు అని చెప్పి. ముంగట ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి, చాలా జరిగినాయి నా ముంగట వాళ్ళకు. మేమే ఇంకా ఇప్పుడు వాళ్ళకు వాళ్ళని అత్త కొత్త వచ్చిన వాళ్ళకు మేము ధైర్యం ఇస్తాం, ఎందుకు వచ్చినావు పోయి నువ్వు అని చెప్తాం, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మాకు సహాయం, మాకేమైనా వీలైనంత సహాయం చేస్తాం, 100 rupees 15 rupees ఇచ్చి చెప్తాం. వాళ్ళకి ఏమన్నా తెలియకపోయినా అని చెప్తాం, ఐడియాస్ చెప్తాం. అట్లా బాధ అనిపిస్తుంది. పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ ఫ్యామిలీ, నా కొడుకు పోతే సంపాదిస్తాడు, ఇల్లు బాగుపడుతుందని వాళ్ళు వస్తారు, కానీ ఇక్కడ చెప్పింది వేరే ఉంటుంది, అక్కడికి వచ్చినాక వేరే ఉంటుంది పరిస్థితి. చాలా దోపిడీ. వాళ్ళకి ఇచ్చే శాలరీ ఎంత అన్న, ఇప్పుడైతే 800-900 రియల్ ఇస్తారంట ఒక్కొక్కరికి. వాళ్ళ దగ్గర వాళ్ళు సప్లయర్ కంపెనీ, వాళ్ళు సప్లయర్ వేరే వాళ్ళకి ఇచ్చి 12 గంటలు డ్యూటీ చేస్తారు. వాళ్ళ దగ్గర 3000 వసూలు చేస్తారు వాళ్ళు మేనేజ్మెంట్. వాళ్ళకి ఇచ్చేది 900, 1000 కంటే ఎక్కువ ఇస్తలేరు. మళ్ళీ అందులోనే 12 hours వర్క్ చేయాలి వాళ్ళు. ఎంత ఘోరం. ఒక్కొక్కరు 3 lakhs 4 lakhs పెట్టుకుని వస్తారు తెలియక. అవి ఇంట్రెస్ట్ ఇస్తారు వాళ్ళు. పాపం బాగా అనిపిస్తుంది మొత్తంలో చూస్తేనైతే. మాదంటే అయిపోయింది, మాకేం దేవాలని నేను కొంచెం సెట్ అయినా అనుకో, పర్లేదు, మా కంపెనీ బాగుంటుంది, నాకైతే 40,000 వస్తాయి, ఓకే, నేను ఆపి అనుకో. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే ఇంకా ఘోరం అనిపిస్తుంది నాకు వాళ్ళని చూస్తే.
మీరు అక్కడ ఉండే స్ట్రగుల్ పడ్డప్పుడు ఫోన్ చేసి చెప్తా ఉంటాడా ఈరోజు ఇదైంది ఈరోజు ఇట్లా అయింది? నాకు ఎక్కువ చెప్పాడు. ఓకే, అంటే ఎప్పుడైనా బాధపడింది ఏదన్నా ఫోన్ చేసి? తక్కువ. ఇక్కడ పిల్లలు ఈ చిన్నోడు ఉంటాడు, నీ టెన్షన్స్ నీకు ఉంటాయి అట్లా అని చెప్పి నాకు ఎక్కువ చెప్పేది కాదు. కొన్ని ఏవో కొన్ని చెప్తుండే. నాకు అలవాటు అయిపోయింది అక్కడ అట్లా కాదు, ఏదైనా ప్రాబ్లం ఆయననే ఫేస్ చేస్తుండే. దాని తర్వాత ఇక అది అయిపోయిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత నాకు చెప్తుండే. అప్పుడే చెప్పకపోతుండే. మళ్ళీ నేను ఇక్కడ టెన్షన్ పెట్టుకుంటాను, నువ్వు ఒక్కదాన్ని ఉంటా కదా ఆలోచిస్తుంది అని చెప్పి నాకు ఎక్కువ చెప్పకపోతుండే. ఆయననే ఎక్కువ చెప్తుండే. నా గురించి ఎక్కువ చెప్పింది కానీ అసలు ఆయననే ఎక్కువ సహనం ఓర్పు అనే అన్నీ ఆయనకే ఎక్కువ ఉంటాయి. ఆయననే మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు. ఇప్పుడు నాకు మా నాన్న కూడా లేడు, అన్నీ ఆయననే చూసుకుంటాడు ఎక్కువ. మా నాన్నకు హెల్త్ మంచి లేకపోతే కూడా మా నాన్న గురించి కూడా, మాకు అన్నదమ్ములు లేరు అన్నట్టు, ఆయన మా నాన్న గురించి కూడా ఆయననే చూసుకున్నాడు. మా నాన్నకు హెల్త్ మంచి లేకపోయినా కానీ డబ్బులు ఇచ్చిండు, మా చెల్లె పెళ్ళికి డబ్బులు ఇచ్చిండు. తర్వాత మా నాన్న చనిపోయిండు, ఆ డబ్బులు కూడా తిరిగి మని ఏమనలేడు మా అమ్మనైనా ఎవ్వనైనా. ఆయన కొడుకులాగానే చూసుకుంటాడు. ఇప్పుడు మా అమ్మకి మా నాన్న లెక్క నన్ను కూడా అది చేస్తాడు అని. కాదు, నువ్వు అప్పటి నుంచి ఏడవకి అని అంటున్నావు. వాళ్ళు బాధలు చెప్పుకుంటారు, నువ్వెందుకు ఏడుస్తలే మరి? మంచిగా నువ్వు హ్యాపీగా తెచ్చి పెడితే స్వీట్లు తింటున్నావు, చాక్లెట్లు తింటున్నావు, అన్నీ తింటున్నావు, అంతేనా మరి? సో చూసినా డాడీ ఎప్పుడన్నా చెప్పిండా నీకు ఇట్లా స్ట్రగుల్ పడ్డాని? చెప్పిండా? చెప్పిండా? చెప్పలే కదా. కాదే, ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ స్టోరీ స్ట్రగుల్స్ది. నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? నేనా పెద్ద హీరో మా డాడీని కారు మా మమ్మీ గ్రాండ్ ఏంది, మీ డాడీని కార్లో కూర్చోబెడతావు, మీ మమ్మీని కార్లో కూర్చోబెడతావా? తర్వాత గ్రాండ్గా ఏం చేస్తావు? చూసుకుంటాడు మా మమ్మీ మా డాడీ సంగతి. ఓకే, ఎప్పుడన్నా మీ దగ్గర ఏడ్చిండా అన్న? అంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చి ఏదన్నా ఏడ్చి చెప్పుకున్న రోజులు? ఎక్కువ చెప్పాడు నాకు. నేను ఫీల్ అవుతా అని చెప్పి ఆయన చెప్పాడు. నాకేదన్నా ఎక్కువ ఉంటే నేను ఆయన ఫీల్ అవుతాడని చెప్పి నేను ఇట్లా ఎక్కువ చెప్పుకోమాట. ఎవరి వాళ్ళు ఆయన అక్కడ ఒక్కడు ఉంటాడు. ఇప్పుడు మేమంటే ఇక్కడ ఉంటాం, నాతోని ఇప్పుడు ఇంతమంది ఉన్నారు చుట్టూ. ఇప్పుడు నేను కొంచెంసేపు బాధపడ్డా కానీ తర్వాత మళ్ళా మర్చిపోతా. ఎవరో ఒకరు అత్తరు మాట్లాడతారు, ఏదో ఒకటి ఖుషితోనో ఎట్లనో కానీ మర్చిపోతా నేను. కానీ ఆయన అక్కడ ఒక్కడు ఉంటాడు. ఏదైనా చెప్తే అది అక్కడ అదే ఆలోచించుతాడు ఆయన అని చెప్పి నేను ఎక్కువ అట్లా. ఓకే, అయితే ఇప్పుడు వీడియోలు చేసేటప్పుడు చెప్పిర్రా వీడియోలు స్టార్ట్ చేస్తున్నాము చిన్నోనితో అని చెప్పేసి? ఆయన ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అన్న ఆయనదే. అసలు నేను ఈ వీడియో తీసేదానికి కారణం మెయిన్ ఈయనే. ఎట్లా చెప్పాలా, ఈయన ఫస్ట్ మా పార్టీలు ఉన్నప్పుడు ఫస్ట్ టైం దేశం పోయిందని చెప్పినాం కదా, అప్పుడు నేను అసలు వీడియోస్ ఎందుకు తీసిన చెప్పాలా, ఈయన కోసం ఈయన సంబరపడతాడని చెప్పి వీడియోస్ తీసి నేను పంపించేదాన్ని బట్టిగా. చిన్న ఈడ ఏ పనులు చేసినా కానీ ఏం మాట్లాడినా కానీ అవన్నీ చూసి ఈయన సంబరపడతాడని చెప్పి ఈయనకు వీడియోస్ ఈయనకు పంపించేదానికి నేను తీసేదాన్ని. తర్వాత ఇక అట్లా 2-3 వీడియోస్ టిక్ టాక్లో అట్లా చేసి ఈయనకు పంపించేదాన్ని, అందులో పెట్టేదాన్ని. అట్లా అప్పుడు కొంచెం పోయింది కానీ ఎక్కువ పోలేదు. తరువాత ఈ ఇన్స్టా వచ్చిన తర్వాత ఈ వీడియో వైరల్ అయింది. నువ్వు అదేందో అప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఎంత ఫేమస్ కాలేదు కొద్దిగా ఒక వీడియో. అప్పుడు మాకు పని చక్కగా లేకపోవట్లా, దాని మీద అంత ఫోకస్ లేదు. అక్కడ కెమెరా కూడా లేదు, హ్యాంగ్ అయిన మొబైల్ తో తీస్తుండే మా వైపు. ఆ ఫోన్ తో తీసి ఎందుకు అవసరమా అన్నట్టు మేము అనుకున్నాం కానీ ఫస్ట్ వీడియో పోయిన తర్వాత పొలం కాడ నుంచి వచ్చింది. ఇక పొలం కాడ నుంచి వచ్చి ఓ వీడియో పోతుంది కదా అంటే అప్పుడు నాకు ఫోన్ లేదు, ఆయన ఫోన్తో నేను తీసేదాన్ని. ఎప్పుడైనా ఫోన్ ఇవ్వమని అడిగితే ఎందుకే వీడియోలు మనకెందుకే గవి మనతో ఏమవుతుంది అని చెప్పి ఆయన కూడా అన్నాడు. నేను కూడా ఏమో చూద్దాం అని చెప్పి అట్లా తీసేదాన్ని. కానీ సడన్గా పొలం కాడికి వచ్చి వీడియో పోతుంది కదా అంటే ఎట్లా ఏంటి ఏం పోతుంది అని అంటే ఇట్లా మొన్న తీపించినావు కదా నైట్ వీడియో, అది బాగా మంది చూస్తురే అని చెప్పిండు. ఏది చూద్దామని చెప్పి చూసేసరికి ఇక పోతుంది, ఆల్రెడీ వీడియో వైరల్ అవుతుంది. ఇక తర్వాత నుంచి ఇక కొంచెం స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏమో వీడియో నుండా అప్పుడు 3 years 4 years
4 years కావచ్చు అంతే అనికి. ఇక తర్వాత నేను ఫుల్ సపోర్ట్ చేసిన, నేనే సపోర్ట్ చేయమని చెప్పిన. అంతకుముందు కెమెరా ముందుకు రాకపోతుండే మా వైపు భయపడుతుండే. ఇక దాని తర్వాత వీడియోస్ చేయలేదు, ఎక్కువ చేయకపోయినాక ఇక ఏం కాదు చెయ్యి అని చెప్పి ఈయన పోయేటప్పుడు నాకు ఒక ఫోన్ కొనిచ్చి నువ్వు వీడియోస్ తీయ ఏం కాదు పర్లేదు, పోతే లేకపోతే లేదు, చేయనైతే మనకైతే టాలెంట్ ఉంది కదా, 20,000 పెట్టి 20,000 పెట్టి అప్పు చేసి ఫోన్ కొనిచ్చి పోయింది. కాదు, ఇప్పుడు ట్రెండింగ్ అయిన వీడియోలు కొన్ని చూసుకుంటే ఇంతకుముందు పాట పాడిరు, సో కొన్ని సెంటిమెంట్వి అంటే ఫాదర్ బ్రదర్ సెంటిమెంట్వి తీస్తూ ఉన్నారు. అవన్నీ వీడియోలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను ఎప్పుడు సౌదీలో 3 years ఉన్నా కదా, 3 years అలా వీళ్ళ వీడియోలో చూస్తుండే. నేను వేరే వీడియో నేను సినిమా కూడా చూస్తుండే కాదు. ఓకే, నేను రూమ్కి వచ్చినాక వీళ్ళ వీడియోలే మొత్తం అవే నడుస్తాయి. మేము తీసిన వీడియోకి కామెంట్లు మేమన్నా చదవకపోదు. ఒకటే ఆయన రూమ్ కి వచ్చిందంటే వీడియో చూడాలా, ఎవరి కామెంట్ పెట్టిరు, ఎట్లా అది చేస్తురు అని చెప్పి ఆయనకు అదే పని చెప్తుండే నాకు. ఫోన్ చేసి చెప్తుండే నీకు ఇట్లా కామెంట్స్ వస్తున్నాయి కదా, నేను మంచిగా వస్తున్నాయి కామెంట్స్, ఏం కాదు పర్లేదు చెయ్యి, నీకు మనకు అంత పాజిటివ్ గానే ఉంది అని చెప్పి ఇట్లా చెప్తుండే. నువ్వేం బాధపడకు. నేను ఫస్ట్ ఇంటర్వ్యూకి మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా అబ్బో నేను బోను బావాని, మా బావనే కదా నేను బోను బావా అని చెప్తే ఏం కాదు నువ్వు పోయి తీరాలి, అక్కడ మాట్లాడకపోయినా పర్లేదు, నువ్వు కెమెరా ముందు మాత్రం కనబడాలి అని చెప్పి ఖచ్చితంగా పోవాలని చెప్పి అక్కడనే ఉన్నాడు. అప్పుడు ఆయన ఇక్కడ కూడా లేడు. పోవాలని ఖచ్చితంగా పోవాలని చెప్తా అంటే నేను ధైర్యం చేసిన. అక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఫుల్ భయం అయింది. తర్వాత మెసేజ్ కూడా చేసిండు, ఏం కాదు నువ్వు భయపడకు, నువ్వు మాట్లాడకున్నా సరే ఏదన్నా మాట్లాడు, కెమెరా ముందు మాత్రం మీరు కనబడాలి గంతే, అది చాలు అని అన్నాడు. ఇక ఆయన సపోర్ట్ ఇక్కడ దాకా వచ్చారా? నీకు అన్ని మాటలు ఎవరు నేర్పిస్తారు? నీకే వచ్చేస్తాయా? మమ్మీ డాడీ నేర్పిస్తారా? అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఎట్లా అనిపించింది అన్న మీకు? చాలా సంతోషం అనిపించింది అన్న. మీరు తీసుకుంటున్నారంటే ఇంకా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను అంతకుముందు వీడియో చూసిన, మీరు అగోరియా ఏమో చేసిర్రు బాగా ఫేమస్, మీరు చాలా మీ ఫేమసే. నేను చూసిన అంటే నేను దుబాయ్ నుండి మీ వీడియో చూసిన, నాకు తెలుసు. మీరు మీ పేరు చెప్పగానే అయితే ఈతన నాకు ఐడియా వచ్చింది. అంటే ఇవి శివ అన్న చేస్తే మనోళ్ళు కొంచెం బయట ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుంది, ఓకే పర్లేదు మంచిగా జరుగుతుందని నేను అనుకున్నా మనసులో. వీళ్ళకి కూడా చెప్పిన శివ అన్న అంటే బెటరే అని అడిగారు, నాకు బెటరే, ఎవరో వేరే వాళ్ళు లోకల్ వాళ్ళు అంటే మనం నమ్మద్దు కానీ ఆయన ఓకే అని చెప్పినాక వాళ్ళు ధైర్యం చేసి వచ్చినాం మీ కాడికి. కానీ మీకు కూడా మేము ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము చాలా చిన్న పొజిషన్, మాకు ఎవరికి తెలియదు. మీ యూట్యూబ్ ద్వారా ఛానల్ ద్వారా మమ్మల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుపోయి ఇంకా తెలిసేలాగా చేశారు కదా. నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన, మన దగ్గర టాలెంట్ ఉంది. సో సెకండ్ కూడా నేను ఇల్లు చూపిద్దాం, వీళ్ళు ఎట్లుంటారో చూపిద్దాం అనుకున్నా. ఇప్పుడు కూడా థర్డ్ టైం అంటే నేను డైరెక్ట్గా ఎందుకు చెప్పిన అంటే ఇన్నిసార్లు చేస్తున్నా అని చెప్పేసి మన సొంత ఛానల్లో శివ స్టూడియోలో ఇది సెకండ్ టైం. సో అంటే ఇప్పుడు మీరు సౌదీలో ఉన్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరు ఉంటారు అంటే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇద్దరు ఎత్తుంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని 1 year కూడా ఉండలేరు, పెళ్ళిళ్ళు చేసుకొని అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవలు వచ్చి అంటే ఫైనాన్షియల్గానా లేకుంటే వేరే విధంగా గొడవలు వచ్చి విడిపోతూ ఉన్నారు. అంటే ఇట్లాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఏం చెప్పాలంటే. ఇప్పుడు మీరు అన్నారు మొత్తం ఆమెనే చూసుకుంటుంది, ఆమెనే మళ్ళీ ఆమె ఏం చేసింది, మళ్ళీ లేదు ఆయననే మొత్తం ఆమె ఇన్స్పిరేషనే. ఎందుకంటే ఆమె ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లుందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఆమెకి కొంచెం కూడా ఏది ఇట్లా నేను సోషల్ మీడియా ద్వారా పైకి నాకు తెలిసిన అని ఇట్లా ప్రౌడ్ లేదు. అప్పుడు ఎట్లా బిహేవియర్ ఉందో ఇప్పుడు అంతే బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు నాకు డబ్బులు వస్తున్నాయి, ఏదో ప్రమోషన్ ద్వారా 5-10 సంపాదిస్తారు, అయినా కానీ ఆమె ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెడుతుంది. మళ్ళీ నన్ను ఎట్లా గౌరవించాలో అట్లా గౌరవిస్తాను. నా మాట ఏది కూడా కాదు అని అయితే అన్నది. ఇక మా ఇద్దరి మధ్య ఎందుకు అయితే మిస్అండర్స్టాండింగ్ రావు. నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆమె ఓకే అంటది, ఆమె ఏదైనా తీసుకుంటే నేను ఓకే అంట. మరి ఇప్పుడు 3 years లేకపోయినా నేను ఫోన్ ద్వారా చెప్పినా కానీ నా మాట వింటుంది ఆమె. ఇది చేయాలంటే చేస్తుంది, లేకపోతే లేదు. సో అంటే భార్యాభర్తలు అన్నప్పుడు ఈ అండర్స్టాండింగ్స్ ఉండాలి, ఉంటేనే ముందుకు సాగుతాము. గౌరవించుకోవాలన్నా, వాళ్ళు మనల్ని గౌరవించాలి, మనం వాళ్ళని గౌరవిస్తేనే మనకు సంసారం అనేది నిలబడుతుంది. అవును, వాళ్ళు ఏంది ఆలోచన నేను చెప్పినట్టు వినాలంటే అది వేస్ట్. ఎంత మంచి నువ్వు కోటి రూపాయలు సంపాదించినా కానీ నీ భార్య నీ మాట వినది, చూపెడతా అంటే అట్లా ఉండదు. ఆమె మాట విన్నప్పుడే నీ మాట ఆమె వింటుంది. ఇద్దరు భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉందనుకో మనం ఎవరు ఏం చేయలేము. అయితే మీరు ఆడున్నప్పుడు మరి డబ్బులు సరిపోకనా ఏందో సూపర్ మార్కెట్లో కూడా వర్క్ చేసింది. చేసింది అద్దన్న 12 గంటల వరకు వేసింది ఆమె సూపర్ మార్కెట్లో 5,000 గురించి. కానీ అక్కడ కూడా సూపర్ మార్కెట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. వాళ్ళు కూడా ఓనర్లు నేను ఫోన్ అంటే వాళ్ళు విడిచిపెట్టలేదు. మంచిగా ఉంటుంది, ఎక్కడికైనా ఆనెస్ట్గా వర్క్ చేస్తుంది, మాట మంచిగా మాట్లాడుతుంది.
ప్రౌడ్ ఇట్లా మీద మీద మాట్లాడు ప్రౌడ్ చూపెట్టాను చిన్నప్పటి అదే బిహేవియర్. కాదు మీరిద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకుంటారా, మీ కొడుకు గురించి ఏమైనా చెప్తారా? వీడు ఇంకా ఆమె 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 లెక్క నేను కూడా బయటలోనే ఇవ్వని కూడా ఏం మాట మాట్లాడు, అందరినీ గౌరవిస్తాడు వీడు కూడా. వారి గురించి మేము చెప్పేది ఏమన్నా ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది. అంతే కదా. కానీ వీడు ఉంటుండే మాకు కొంచెం అదృష్టం. మీరు లైఫ్లోకి వచ్చినాకనే మా లైఫ్ మారిపోయింది నిజంగా చెప్పాలంటే. అంతకుముందు అన్నీ ఎక్కువ బాధలే ఉంటుండే, మాకు ఏ పని చేసినా కానీ వచ్చి రాకపోవడం అదొకటి. మళ్ళీ ఏదైనా మా లైఫ్లో హ్యాపీనెస్ అంటే వీడే అంతే, ఇక అంతకు మించి ఏం ఉండదు. ఇప్పుడు నేను స్కూల్కి పోతే అందరు నన్ను మస్తు చూస్తున్నారు, అందరు ఖుషి ఫాదరా. అంతకుముందు నన్ను ఊళ్ళు పట్టించుకోపోదురు వాస్తవానికి. నేను పోతే అంతే చూడపోదురు. ఇప్పుడు నేను స్కూల్కి పోతే వాళ్ళందరూ నన్ను పాపం ఖుషి వాళ్ళ ఫాదరా మీరు, నాకు మస్తు మంచి ఫీలింగ్ ఉంది అని ఇన్సైడ్. ఖుషి నాకు పేరు తెచ్చిపెట్టాను చిన్నప్పుడే. నేను ప్రౌడ్ యాక్టింగ్ చేస్తున్నా నిజమన్నా. వాస్తవానికి ఇప్పుడు నన్ను గుర్తుపడడానికి కారణం ఖుషే కదా, లేకపోతే నేను జీరో. మనం ఏం మనకి ఇంట్లో కూడా మన ఇంట్లో కూడా ఫాస్ట్ లేం కదా, అంతంత మాత్రమే. మనం ఎవరు గుర్తిస్తారు ఇప్పుడు ఈ సమాజంలో ఇంత ఫాస్ట్ ఉన్నది. ఖుషి కాబట్టి అంత ఇంత పేరు వచ్చింది. అయితే ఇప్పుడు వీడియోలు చేయమని మీరు ఫోన్ ఇచ్చిపోయారు. అవును. అంటే మనం మంచిగా ఉన్నా, మన ఇంట్లో అర్థం చేసుకున్నా, బయట వాళ్ళు అర్థం చేసుకో. అంటే మన రిలేషన్లో ఎవరైనా కానీ చుట్టాలల్లో సో ఆమె ఏంది వీడియోలు చేస్తుంది అది అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అట్లా ఎవరైనా మీకు ఫోన్ చేసి అవసరమారా వీడియోలు, ఎందుకు వీడియోలు చేస్తుందని అట్లా నాతో ఎవరు అనలేదన్న. ఓకే. నాతో ఎవ్వరు ఇంతవరకు అనలేదు. మా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అరే గ్రేట్ రా, మీ వాళ్ళు మంచి కాన్సెప్ట్ మంచిగా రాస్తుందా, మీ దగ్గర టాలెంట్ ఉంది, పాజిటివ్నెస్ ఉంది, ఎందుకు పోటీ కూడా చేయించాలి అని అంటే అందరు కానీ ఎవరు కూడా డిస్కస్ చేయాలి ఇంతవరకు అయితే. ఉంటారు అక్కడక్కడ కానీ మనం ముంగట మాట్లాడతారు అన్న, ధైర్యం చేయాలి కదా. ఎందుకంటే మాట్లాడుకుంటారు కోసం కానీ బయట ముంగటనైతే లేదు. అయినా డోంట్ కేర్, ఎందుకంటే మనం సమాజం అంటే మంచోళ్ళని మనం ట్రీట్ అయితే కానీ మన గురించి చెడుగా ఆలోచించుకుంటే మనం ఏం చేయలేము కదా. కానీ మనకు సంబంధించిన వరకు అయితే మనం ఒక్కరికి మోసం చేయొద్దు, ఫ్రాడ్ చేయకుండా మనం కష్టపడి మేము సోషల్ మీడియా ద్వారా మేము చేసే కంటెంట్ల ద్వారా ఎవరు కూడా చెడు సమాచారం ఇవ్వలేదు ఇంతవరకు. నేను ఆ విషయం మరీ పాయింట్ అవుట్ చేసి చెప్తా. మనం ఏం చేసినా మంచిగా జరగాలి, చెడు మాత్రం జరగద్దు. మనకు అవసరమైతే మనకు ఫేమ్ రాకపోయినా మంచిదే. నాకు కొన్ని బెట్టింగ్ యాప్ అని ఇంకా అన్ని ఇవన్నీ ఇల్లీగల్ అవ్వటి మాకు ప్రమోషన్స్ వచ్చినాయి. అత్త నేను క్యాన్సిల్ చేసిన. నాకు ఈఎంఐ కట్టాలి, డబ్బులు లేవు. ప్రమోషన్ చేస్తే 10,000 ఇస్తాను ఫోన్ చేసారు, ఇవ్వడానికి రెడీ. కానీ నేను నో చెప్పిన. ఎందుకంటే మనకు కావాల్సింది సోషల్ మీడియాలో ఉన్నావు కాబట్టి నీకు మంచి పేరు ఉంది కాబట్టి మనకు పేరు కావాలి, డబ్బులు ముఖ్యం కాదు. డబ్బులు ఇవ్వకపోతే సంపాదించుకుంటాం, మనం కష్టపడి సంపాదించుకుంటాం. మేము ఎప్పటికైనా ఎండ్ ఆఫ్ ద డే ఆలోచించేది పేరే అన్న, గౌరవం. అంతేగాని పైసా గురించి అయితే మేము సోషల్ మీడియాలో దిగలేదు. అటువంటి పనులు కూడా ఏం మా భార్య చేయదు కూడా. ఎవరైనా ఏమైనా అనుకుంటుంది మనకు పట్టించుకున్నాం. నిజంగా పేరు ఇంపార్టెంట్ అన్న. పేరు వస్తే ఆటోమేటిక్గా పైసా వస్తుంది తర్వాత. పైసా అనేది తర్వాత. ఇప్పుడు నేను 2 years మంచి పేరు సంపాదించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అవును. చెడ్డ పేరు సంపాదించుకోవాలి జస్ట్ ఒక్క సెకండ్ చాలు. అవును. ఒక రాయి మన మీద. మరి అందుకోసం మేము పోము అటువంటి వాళ్ళకు. మస్తు క్యాన్సిల్ చేసుకున్నాం మేము ప్రమోషన్స్. నేను చిన్న ప్రమోషన్ వచ్చినా కానీ ఫస్ట్ ఆయనకి చెప్పిన తర్వాతనే చేయాలా వద్దా, చేయంటే చేయలేకపోతే వద్దు. ఎక్కడికైనా పోవాలన్నా కానీ ఇది వచ్చింది ఇలా పోవాలా పోతున్నా ఇట్లా చెప్పిన తర్వాత ఆయన ఓకే అన్న తర్వాతనే నేను బయలుదేరుతా, ఇంటి నుంచి అడుగు పెడతా. కాదు మీరు కాకుండా అత్తమ్మని కూడా యాక్టింగ్ లాగా దించారు కదా మీరు, హాస్పిటల్ ప్రమోషన్ అనుకుంటారు. సో అంటే టేక్స్ ఏమన్నా తీసుకుందా లేకుంటే? తీసుకుందా అంటే మీరే చెప్పించారు. సో అంటే నిజంగా హాస్పిటల్ తీసుకోవద్దు అనుకుందా? ఆమెకు ఆల్రెడీ పెయిన్స్ ఉంటాయి, పెద్దవాళ్ళు అన్నప్పుడు కొన్ని పెయిన్స్ ఉంటాయి. నిజంగా చూపించారా మరి? లేదు అక్కడ ఏం చూపించలేదు కానీ బయట చూపించినాం మేము. ఓకే. సో ప్రమోషన్లు ఎట్లా వస్తున్నాయి అక్క? ఇప్పుడు కొంచెం ఇక కొంచెం. సో ఎంత తీసుకుంటారు నెలకి? నెలకా? నెలకా అని అట్లా 5-6 లక్షలా? నెలకు 30,000 వస్తున్నాయి యూట్యూబ్ నుంచి? లేదు నెలకు 30,000 కూడా రావు మనకు. లేదు ఎప్పుడో అత్తయ్యి లేకపోతే రావు. ఇప్పుడు 1 నెలలో అత్తయ్యి 2-3 అత్తయ్యి 20,000-30,000 అత్తయ్యి. నెక్స్ట్ మంత్ ఉండవు. లేదు అట్లా రాదు. అది చిన్న ఇక్కడ అయితే 5-6 అట్లా, అంతేగాని మనకి ఇంకా అంతేం లేదు. యూట్యూబ్ మానిటైజేషన్ అయింది, కాకపోతే ఇంకా వ్యూస్ ఏం వస్తలే. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరి. కాదు నువ్వు అట్లా మా ఛానల్ కొడతారు, మీ ఛానల్ పేరు చెప్పుకోవాలి కదా మీరు. కృతిక్ ఖుషి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. ఇన్స్టాల్ ఎంత మంచి వ్యూస్ వస్తాయో యూట్యూబ్ లో అసలు వ్యూస్ వస్తలే, ఎందుకనేది మనకు అర్థం అయితలేదు కానీ చెప్పి. లాగ్స్ తీయడు. లాగ్సా? ఎవరు చెప్పారు నీకు దాన్ని బ్లాగ్స్ అంటారు?
బ్లాగ్సా? మీ మమ్మీ మీ డాడీ ఇద్దరిట్లలో నీకు ఎవరు ఇష్టం? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టం. సరే ఇద్దరి కోసం ఒక పాట పాడు, మంచి పాట పాడాలి. ఫస్ట్ మమ్మీ గురించి అడగండి. సరే ఫస్ట్ మమ్మీ గురించి పాడు, తర్వాత డాడీ గురించి పాడు. ఓకేనా? ఓకేనా? సరే పాడు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, ఇనలో కలిపి మెడుతుంది ముద్దుగా, తన పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిగా. సూపర్. అసలు డాడీ గురించి? దాని గురించి నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంత అంకితం. మనోది ఎంత ఏజ్? 9. 9 years. 9 yearsలా అంటే నేను వచ్చిన ఇప్పుడు 3 సార్లు నేను వచ్చిన. సో అంటే మెచ్యూరిటీ ఎక్కువ ఉంది మనోనికి. అంటే ఇట్లా చెప్పంగానే పట్టేస్తాడు. మెచ్యూరిటీ ఎక్కువ ఉంది అన్న. ఆ, అవును, అందరి పిల్లల కంటే మా వానికి కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ ఉంది. ఎక్కువ తెలుసు మాటలు, అదే అర్థం చేసుకుంటాడు అన్నాడు. ఎమోషనల్గా ఇప్పుడు నువ్వు ఎట్టున్నావు, ఇప్పుడు అక్కడ ఆయన చెప్తే నేను లోపల అంటే నాకు లోపల ఎట్లా నేను ఫీల్ అవుతున్నానని చెప్పి నన్ను చూసుకుంటా, నువ్వైతే ఏడవకు. ఫాస్ట్ ఉంటాడు. అందరి పిల్లల కంటే మా వాడు ఫాస్ట్ కొంచెం. కానీ నిజం చెప్పాలంటే పిల్లలు కూడా అంటే తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. అది ఆ గుణం ఉంది చాలా బాగా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని మరి ఎట్లుండాలి ఏంది అనేది. ఏ ఓవర్ యాక్షన్ నీ గురించి చెప్తారని చెప్పేసి ఇట్లా చేస్తురా. ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు ఇలా మీ డాడీకి ఇట్లా అన్నాడు అని అంటే, డాడీకి అట్లా ఏమని అడుగుతీ, నువ్వు ఏమన్నావో మరి, నువ్వేమన్నావో మరి అని అట్లా అంటాడు. నా గురించి అంటే మా డాడీ నువ్వు మమ్మీని ఏమనకే, అమ్మ మంచిది డాడీకి చెప్తాడు. కాదు మీ మమ్మీ ఎప్పుడన్నా కొట్టిందా నిన్ను? ఉట్టికేదో కొడతారు కానీ పిచ్చి పిచ్చి పనులు అయితే కొడతారు. మరి పిచ్చి పిచ్చి పనులు చేస్తావు కదా, నువ్వు చెయ్యవా? నేను బాగా ఒక్కొక్కసారి చెప్తాను. బాగా ఏడు ఒక్కొక్కసారి చెప్తాడు. ఒక్కొక్కసారి వినపోతే బరిగేది కట్ట తీసుకొని కొడుతుందా? అని పెద్ద పెద్ద పనులు సుండి పనులు చేస్తే బాగా. అంటే పిచ్చి పనులు అన్నట్ట. సుండి పనులు చేస్తే బాగా. అంతేనా? సరే నీ ఫ్రెండ్స్ ఎవరు రాలేరు? లాస్ట్ టైం వచ్చారు కదా, ఇవాళ ఎవరు రాలే? వాళ్ళు స్కూల్కి స్కూల్కి పోయారు కాబట్టి రాలేరు. అంతేనా? కాదు నువ్వు వీడియోలల్లో మంచిగా చేస్తావు, మంచి పేరుంది, అందరు నేను గుర్తుపడతారు కదా. మరి చదువులు ఎట్లా? మంచిగా చదువుతావాను? చదువులో కూడా మంచిగానే చదువుతా. ఏ క్లాస్ ఇప్పుడు? సెకండా? సో ఫస్ట్ క్లాస్లో ఏ ర్యాంక్ వచ్చింది నీకు? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? యూకేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఓకే. ఇక ఫస్ట్ నుంచి లాస్ట్ పోతుంది కొంచెం డౌన్ అవుతుందా? మార్కులు వస్తాయి కానీ ఎందుకంటే బాగా మంది ఇంకా సురుకున్నారు పిల్లలు. ఇప్పుడు బాగా చదువుతారు పిల్లలు. కవరింగ్ మార్క్స్ వస్తున్నాయి, నా మార్క్స్ మంచిగా ఉన్నాయి. సార్ అడిగితే కూడా సార్ కూడా అట్లనే 90% సార్ మా వాడు ఎక్కువ యూకేజీలో ఫస్ట్ ఉంటుండే, మంచిగా చదువుతుండే, ఇప్పుడు డల్ అయిపోతుండే అని చెప్తే 100 అస్టలు ఉన్నారు. అందుకోసం వెనక పడిపోయాడు. సార్ కూడా అట్లనే మనోడు బాగా చదువుతాడు కదా, వేరే వాళ్ళు బాగా చదువుతారు. నిజమే, వాళ్ళ హెడ్ మాస్టర్ కూడా అన్నాడు ఇంత ముందు అతను. సార్ నేను మొన్న పోయినప్పుడు అడిగిన, సార్ యూకేజీ ఉండగా ఖుషి మస్తు చదువుతుండే, ఇప్పుడు బాగా డల్ అయిపోతుండు, మరి వీడియోల వల్ల ఏమన్నా అట్లా అవుతుండా అని చెప్పంటే, లేదు మేడం మీ కూడా అన్నిట్లలో ఫాస్ట్ ఉంటాడు, ఏది అడిగినా తక్కువ మన సమాధానం చెప్తాడు, ర్యాంక్ అత్తలేదంటే ఈయన తక్కువ చదువుతున్నాను కాదు, ఈయనకన్నా కొంచెం ఎక్కువ చదువుతారు గంతే, మీ కూడా మాత్రం తగ్గడు అని చెప్తుండు అలా ప్రిన్సిపాల్. ఇంకా వీడియోస్లతోనే అసలు ప్రాబ్లమే లేదు, మీరు కంటిన్యూషన్ చేయరు, ఇట్లా ఆడిషన్స్ బాగుంటుంది. ఇంగ్లీష్ బస్ రాస్తాడు, హ్యాండ్ రైటింగ్ సూపర్ ఉంటుంది. నాకు కూడా రాయరాదు ఇంగ్లీష్ వాళ్ళగా. అయితే ఇప్పుడు కుషులు అంటే వీడియోలలోనే కాదు చదువులో కూడా ఉండని చెప్పేసి మన వాళ్ళకి అందరికి తెలవాలి. ఓకేనా? సో నీకు టేబుల్స్ వచ్చా? మీ డాడీ నవ్వింగ్ అంటే పేరెంట్స్ చదవలే కదా, పేరెంట్స్ కరెక్ట్ చెప్పలే కదా టేబుల్స్. డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ కాదు, డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ కాదు, టేబుల్స్ వచ్చారా? చెప్పు టేబుల్స్ అంటే ఏంటి? బాగా పెద్దగా కోరు, చిన్నగా కోరు. 202, 204, 206, 248, 210, 260, 12, 214, 218, 16, 218, 220, 300, 300, ఎక్కడి వరకు వస్తాయి అవి? 5 వరకు వస్తాయా? 3 13 అట్లా కాదు. 2 1 వస్తా, 3 1 వస్తా, 4 1 వస్తా, 11 దాకా 11 దాకా వస్తుందా? 13 అని అంటున్నా. 13 నేర్చుకున్నావా? సరే 9 టేబుల్ అంటే చెప్పు. 9 3 18, 9 3 24.
కాదు అరే మీకు చెప్పలేరు మీరు కరెక్ట్ కాదు కావచ్చు ఆడు చెప్పేది బరబరే. బరాబరా నైన్ డబుల్ ఆర్ 12 చెప్తా. ఆటో టేబుల్ చెప్పు 12 1 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 50, 12 మర్చిపోతుండు టెన్షన్లా. నువ్వు లేకపోతే చెప్తాడు. వాళ్ళ డాడీ మాత్రం ఏం కవర్ చేస్తుంది మర్చిపోతాడంట. 32 చెప్తా. చెప్పు 31 13, 33 26, 33 మనకు 9 రాలేదు 12 రాలేదు నువ్వు 13 కోవడుతుంది ఆయే ఇంకింత మమ్మీ కరెక్ట్ చెప్పింది. నువ్వే మరి. ఇంకింత సరే నువ్వు 5 టేబుల్ చెప్పు. 5 1 5, 5 10 చెప్పు మంచిగా వస్తుంది చెప్పనా. 10 లో అందరికి వస్తుంది. 8 చెప్పు 8 టేబుల్ 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 బుక్ తెచ్చుకొని గీతలు గీసి లెక్క పెట్టుకుంటే చెప్తాడు 30 టేబుల్ వచ్చు. 13 టేబుల్ చెప్పు, డిస్టర్బ్ చేయకూడదు. సరే చెప్పు నీకు వచ్చింది చెప్పు 13 1 13, 13 2 26, 13 3 పోయింది వచ్చా వచ్చు. సరే 13 3 36 కాదు 36 కాదు చదువుకోవా చిన్నప్పుడు. ఓహో ఈయనలాగా చదవాలా 36 కాదు నువ్వేది చెప్తుంది నువ్వు లెక్క పెట్టు ఒకసారి 31 13, 13 24, 13 2 24 13 2 26 24 అంటావు మరి నాన్న కూడా నాకు కూడా రాదు. కాదు ఇప్పుడే ఒకరికొకరు చెప్పు రాయల పేరు ఈమె పేరు మన పేరు కాదు పాస్ 13 26, 13 39, అరే 34 48, 13 5 52, 13 6 పోయింది 65, 13 7 పోయింది ఎప్పుడు 91, 13 కాదు ఇప్పుడు నువ్వు లాస్ట్ కు చెప్పింది నల్లా నేను 13 10 130. అంతేనా అయిపోయింది ఇక చదువు గురించి చచ్చిపెట్టుద్ది ఇక అచ్చట్లేదు. సరే వదిలేస్తాం ఈ dialogue డాడీ టీ షర్ట్ మీద రెడ్ కలర్ ఏదో ఉంది అది చదువు ఏదిరా పైంది రెడ్ది ఇరా CHC సిహెచ్సియా C CAC H R మమ్మీ చెప్తారా నాకు కూడా ఇది గిట్లుందేది గట్లుందా గది కాదు కానీ అలా గిది కాదు. రాయనీకి ఇక్కడ రానట్టుంది ఏముంది చెప్పు. ఇవి రెండు వేయలేరా హెచ్ ఇది ఇది సరే ఆ ఇది పైన ఇది ఏంది? సరే మైక్ పైన ఏముంది శివ స్టూడియో సరే శివ స్టూడియో స్పెల్లింగ్ చెప్పు శివ SH IVA S స్టూ అంటే Steve టూ అనుకుంటే T Studios D L O ఎల్లు రాదు ఇక్కడ కూడా ఇక్కడ లేదా కాపీ కొట్టాడు మన రాకుండా సరే కానీ ఏంటిది STUD Studios స్టూడియోసా కరెక్ట్ చెప్పినావును సరే తెలుగు సబ్జెక్ట్ ఉంటుందా నీకు ఉంటుంది పోయం వచ్చా పద్యం అచ్చు ఒక పద్యం చెప్పు మంచిది మంచిగా కూర్చోను మంచిగా కూర్చో. మంచిగా చెప్పు చెప్పాలా చెప్పు కాదు నెత్తికోకుండా పెయిన్లు ఉన్నాయా లేవుగా ఆలోచిస్తే అట్లా పోతుంది అన్నట్టు చేతి. ఓకే సరే మార్నింగ్ మీరు స్కూల్కి వెళ్ళంగానే ప్రేయర్ చేస్తారు కదా స్కూల్కి వెళ్ళిన తర్వాత అమ్మ అన్నం ఏంది అంటే ప్రేయర్ అందవా నువ్వు వాళ్ళ సెకండ్ ట్రిప్ అందడు ఏది వ్యాన్ అయిపోతుంది. ఓకే స్కూల్ బస్సా ఓకే ఏంటిది మన వందే మాత్రం అది వాళ్ళు జనగణమన జనగణమన అధినాయక జయ హే భారత భాగ్యమితాత పంజాబ్ సింధుకు గుజరాట మరాఠ జావిల ఉచ్చల వంగ ఇంద్ర హిమాచల యమునా గంగ ఉచ్చల జగగీత రంగ తబ శుభ ఆయే జాయే తబ శుభ ఆశిత మాయే దాయే తబ జయ గాథ
జనగణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాత జై హింద్ జై భాగ్యం మీ తాత కాదు విధాత. కాదు కాదు, ఏదో ఒకటి నీకు వచ్చినట్టు నువ్వు వాడినావు. ఇప్పుడు సేమ్ అది మమ్మీ అన్న డాడీ అన్న వాడాలి. సో ఎవరు వాడితే బాగుంటది. మాకు రాదు. మమ్మీ నాకు రాదు. మనం మస్తు వాడినండి, ఆడే వాడాలి. ఇద్దరిట్లో ఒకరు వాడాలి, నువ్వు పాడిపియాలి. నువ్వు మమ్మీ అయితే వాడతారా? నాకు రాదు. డాడీ వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. అది కళ్ళతోటి సైకిల్ తీసుకురా. లేదు వాడే. నాకు మొత్తానికి రాదు. సరే డాడీని వాడమని చెప్పు. రాదు నిజంగా రాదు. జనగణ మర్చిపోయినా. జనగణ మనహరి అది అను జనగణ మనహది నాయక జయ హే నాయక జయ హే భారత భాగ్య భారత భాగ్య విధాత మీ తాత కాదు విధాత. పంజాబ సింధు గుజరాత్ మరాఠ ద్రావిడ ఉక్కల వంగ వింద వింద పద సింగ్. సరే ఉండండి. కానీ గ్రేట్ అసలు. అంటే కొడుకు చెప్పినా మీరు అది మళ్ళీ రివర్స్ ఇస్తారు. వద్దు గుర్తు అని చెప్పేసి కొంతమంది బెదిరిస్తారు కూడా. అట్లా కాకుండా మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు చదువు గురించి అడిగినప్పుడు కూడా మనోడు తక్కువ కాదు దేంట్లో అన్నట్టు మీరు చెప్పడం గొప్పగా. ఇప్పుడు ఒక విషయం చెప్పాలా, మనం ఏ పని చేసినా కానీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకించం మంచిగా చేయాలని ఆలోచిస్తారు. నిజం అది. అది చేసిన పనిని మనం డిస్కరేజ్ చేసినాం అనుకో, అట్లా కాదు నీకు తెలియదు అన్నాం అనుకో, వాడు అంతలోనే ఉంటాడు. మనం అట్లా మంచి చెప్పినావు బిడ్డ, ఇంకా మంచిగా చెప్పు అని అంటే వాడు ఇంకా ముందుకు ఎక్కువ ఇంకా మంచిగా చెప్పాలని ఆలోచిస్తాడు. నిజం అది. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కొడతా ఉంటారు. కొట్టి వాళ్ళు మొదవారిపోతారు. ఏమన్నా మళ్ళీ రేపు పొద్దున తప్పు చేసినా ఏం చేస్తారు, 2 దెబ్బలు వాళ్ళకు అలవాటు అయిపోతుంది. దెబ్బ అనేది అలవాటు అయిపోతుంది. దెబ్బతో ఉండదు ఏదైనా కానీ మాటతోనే ఉండాలి. క్వశ్చన్ కొట్టడం ఇట్లా ఒకసారి కోపం కొద్ది దిగుతూ అర్థం చేసుకుంటాడు. ఇక చేయకని చెప్పినాం అనుకో, కోపం కొద్ది దిగుతూ అర్థం అవుతాడు. సప్లై కూర్చుంటాడు. ఇక కొట్టదాకా ఓడు. ఈ వీడనే కాదు ఎవరికైనా కానీ మనం కొడతా ఏందనేది అంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఏమంటారు మా అంటే కొడతారు, 2 దెబ్బలు పడతావు, ఒక అర్ధగంట అయితే అయిపోతుంది. మళ్ళీ ఎప్పటి సందాలు నేను నా పని నేను చేసుకోవచ్చు అనుకుంటారు. ఏంటిది మళ్ళీ ఒకసారి పబ్లిక్ అడగాలి. పబ్లిక్ చూస్తారు, వాళ్ళని అడుగు. ఏమమ్మ గారు కెమెరా మామనా నేనేనా? కానీ జనాలు అందరూ చూస్తారు పాపం. వాళ్ళు నువ్వు వాష్రూమ్ పోతే నేను ఆపేయాలి. చెప్పు. భయానికి వస్తున్నాడు మరి బాబు. చదువు కూడా ఉంది, వేరేదైనా రాదు. అవును భయం అవుతుందా? కాదు నీకు పిల్లనిస్తా అన్నాడా మామగారు అంటున్నా? పిల్లనిస్తా అన్నాడు. ఏమన్నాడు? ఏడతోండి మాట్లాడినా తొండి మాట్లాడలేనట. తొండి మాటలు మాట్లాడుతున్నా. సరే నువ్వు మంచి ఒక పొజిషన్లో ఉంటే అప్పుడు చూద్దాం. సరేనా? అయితే ఇంకో విషయం, ఇప్పుడు మీ అన్న పిల్లలు, అక్క పిల్లలు, మీ చెల్లెల పిల్లలు ఉన్నారు కదా, అందరిలో యాక్టివ్ ఎవరు ఉంటారు? యాక్టివ్గా ఖుషిలో ఉంటారా? లేకపోతే మావాడే ఉంటారు. మా చెల్ల పిల్లలు ఫాస్ట్ ఉంటారు. కొంచెం చదువులో ఆల్ ఫాస్ట్ అవుతారు. ఎప్పుడైనా చూసినా ఏం చెప్పారు? అంటే ఎవరి టాలెంట్ వాళ్ళది. వీడే అట్లా తక్కువ ఏం కాదు కదా. ఏడుస్తున్నా? సరే వాష్రూమ్ రాపో. ఏడుస్తాడా? సిగ్గుపడుతుండు. సిగ్గు. అయితే ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నీకు కష్టాలు ఉంటాయి, ఎవరో ఒకరు మాట్లాడడం ఏదన్నా ఒకటి ఉంటుంది, మీకు అక్కడ ఉంటుంది. అంటే మీరు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటా ఉంటారా? అంటే ఇట్లా అంటున్నారు అది అని చెప్పుకుంటారు. సో అంటే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలని చెప్పేసి చెప్తాడు. నేను ఏదన్నా చెప్పిన అనుకో, నాకు ఇట్లా అనిపించింది బావ ఈరోజు ఇలాగి ఈ మాట వచ్చింది, నాకు బాధ అనిపించింది అని చెప్తే, పోనీ ఎవరో మాట్లాడుకున్నది మనకు అవసరం లేదు, మనం ఎట్లున్నాం అనేది మనకు ఇంపార్టెంట్ అని చెప్పి నాకు సర్ది చెప్తాడు. ఆయనకి ఏదన్నా అనిపించినప్పుడు అది తప్ప కరెక్ట్ రాంగా రైటా ఏదన్నా ఒకటి నాకు అనిపించింది నేను చెప్తా, ఆయనకు అనిపించింది ఆయన చెప్తాడు, ఇద్దరు సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. ఓకే. సో ఇప్పుడు 45 డేసే ఉంటాడంట. సో ఈ 45 డేస్ లో ఆల్రెడీ 10 డేస్ గడిచిపోయింది. అదే బాధ అనిపిస్తుంది. 10 డేస్ గడిచిపోయింది. ఓకే. ఇంకా 35 రోజులేమో. ఈ 35 రోజులు ఏం ప్లాన్ చేసుకుని ఎటు పోతున్నారు మరి? మాకు ఎక్కువ తిరగాలని ఉండదు ఆలోచన. ఇంటికానే మాకు ఇల్లే స్వర్గం అనిపిస్తుంది నాకైతే. బయట పోవుడు అదొక ఎందుకు నచ్చ ఫస్ట్ నుంచి నాకు ఇష్టం ఉండదు. మా వాళ్ళు అందరూ పోదామని ఉంటారు కానీ నాకు ఇష్టం ఉండదు. ఇంతవరకు ఒక మూవీ కూడా పోలేదు. పోవాలని కూడా ఇష్టం ఉండదు. కానీ ఖుషిగా ఒకసారి ఊహించాలని ఉంది. ఇప్పుడు 19th ఏమో పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంట కదా, పోదాం అనుకుంటున్నాం ఫ్యామిలీ. అంతే పెద్ద కోరిక ఏం లేవు, తిరగాలని షాపింగ్ లో. ఏ సినిమా పోయారు ఫస్ట్? మేము సినిమానే లేదు ఇప్పటి వరకు. సినిమా ఫ్యామిలీతోనే అందరం కలిసిపోయినాం. ఖైదీ 150. మా అత్తమ్మ వాళ్ళు అమ్మ అప్పుడు నానుండే. మూవీ తర్వాతనే మా నాన్న చనిపోయిండు. అప్పుడు ఫ్యామిలీ అందరం కలిసిపోయినాం. ఖుషి సినిమానే లేదు వరకు అది ఒక్కసారి అన్న థియేటర్లో.
ఇప్పటివరకు లేదు, చూడలే. మేము ఎందుకు వెళ్తాం? మేము వెళ్ళాం పోము కదా కదా. మేము ఎందుకు పోతాం మేము నేను ఆయన ఉన్నప్పుడే లేకపోతే ఎట్లా వెళ్తాం? కాదు, నువ్వు ఏదైనా సినిమా చూసినావా? ఫోన్లోనే చెప్తాను. ఫోన్లోనే చూస్తాడు ఏ సినిమా చూసినావు ఫోన్లో? టీవీ కూడా రాలేదు, టీవీ కూడా మొన్ననే వచ్చింది. ఓకే, టీవీ ఇప్పుడు ఏం చూస్తున్నావు? ఏం పెట్టుకుంటున్నావు? బొమ్మలు పెట్టుకుంటావా? రెజ్లింగ్ క్రికెట్ బెంగల్ ఐపీఎల్ చూస్తాడు ఐపీఎల్ చూస్తున్నావా? సో ఐపీఎల్ అంటే ఏంది? ఐపీఎల్ అంటే క్రికెట్. అంతేరా? ఫుల్ ఫామ్ ఏమన్నా తెలుసా నీకు? ఏంది? ఆర్సీబీ అను. సరే, నీ క్రికెటర్ల పేర్లు ఎంతమంది తెలుసు నీకు? పేర్లు ఒక 5 మంది పేర్లు చెప్పు. విరాట్ కోహ్లీ, ధోని, హార్దిక్ పాండ్యా, బూమ్రా, ఇషాన్ కిషన్, 5 అయిపోయినాయి. లేదు ఆగల. నేను పోతా. రెజ్లింగ్ ఎవడో చెప్తాడు. రెజ్లింగ్ చూసి ఇట్లా పెడతాడు డాడీ నా కండలు చూడు అంటాడు సైడ్ ఇప్పేసి. రోమన్, జాన్సీనా, ఇంకా గేర్ కరీ, అంటే ముగ్గురు పేర్లు తెలుసు. అది ఇవన్నీ చూస్తావు కదా, అంటే ఎవరన్నా కొడదామని చెప్పేసి చూస్తావా, లేకుంటే ఎట్లా? మీ ఫ్రెండ్స్ని కొడతావాను? కొట్ట కొట్టావాను? కొట్ట మరి కండ చూపిస్తున్నావు ఇట్లా? పెరుగుతా. సరే, నీకు ఒక మంచి ఛాన్స్ ఇస్తా. సో నాలాగా యాంకరింగ్ చేస్తావా? సో శివ స్టూడియోలో కుష్లో యాంకరింగ్ చేస్తాడు, ఓకేనా నీకు? మీ మమ్మీ మీ డాడీని క్వశ్చన్ అడగాలి. నా ఫోన్ ఎక్కడ రాదు, నేను చెయ్యను. అర్థం కావాలి. చెయ్యవా? మీరు క్వశ్చన్ అడిగితే నేను చెప్తా కానీ కాదు, నువ్వు మీ మమ్మీ మీ డాడీని చెయ్యి. ఇమిటేడ్ చేయి. ఎట్లా అడుగుతుండు? హాయ్ వాళ్ళందరికీ నమస్తే, వెల్కమ్. శివానంద గురించి వంటి గారా కింద మీద అట్లా కాదు కానీ, ఇగో నువ్వు మీ మమ్మీ మీ డాడీని కొన్ని క్వశ్చన్లు అడుగుదు ఇట్లా, నేను చెప్తా రా. సరే, నీకు యాంకరింగ్ కూర్చో. అబ్బో, నీకు యాంకరింగ్ చేయాలని ఉందా? సరే, మీ మమ్మీని మీ డాడీని ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే ఏ క్వశ్చన్ అడుగుతావు ఫస్ట్? ఫస్ట్ అది చెప్పవా? కాదు, నాకు ఒక డౌట్ వచ్చింది, ఓకేనా? నువ్వు మీ మమ్మీ మీ డాడీ పెళ్లి ఫోటోలు చూసినావా? చూసినావు కదా, అందులో నువ్వు లేవు. మరి ఎందుకు లేవు అడుగు. నిన్ను విలువలే మేము అప్పుడు విలువలేదు. అప్పుడు నువ్వు ఇంత ఫేమస్ కాదు, ఎన్నో ఉన్నావు, అందుకనే విలువలే. ఇక ఎన్నో దానికి ఇవ్వలేదా? ఇప్పుడు నేను ఎన్నో మళ్ళీ నన్ను ఎందుకు వచ్చి మరి మళ్ళీ పెళ్లి చేసుకోమని కదా, నువ్వు చూడాలి కదా. ఇప్పుడు 25 యానివర్సరీ చేసుకుంటాం. ఓ 25 యానివర్సరీ చేసుకుంటారంట. ఇంకెన్ని రోజులు ఉంది మరి అది? ఇంకా ఇంకో 10 ఇయర్స్ అయితే అయిపోయి. మొన్న అయిందంట పెళ్లి రోజు. సరే, ఏం చేసిరు? దావత్ కూడా ఇవ్వలేరట. దావత్ ఇవ్వలేరా? దావత్ అంటే నీకు ఏం కావాలి? బీర్ తాగుతావా? ఏం తాగుతావు? థమ్స్ అప్ తాగుతా, కళ్ళు తాగుతా ఉంటా కదా. కళ్ళు తాగడు. తాగవాను? మీ డాడీ తాగుతాడా? నిజం చెప్పు. మీ డాడీ చూస్తున్నా తాగడా? సో మీ మమ్మీ తాగుతుందా? మమ్మీ సాఫ్ట్ డ్రింక్ తాగదు, ఇంకా కళ్ళు ఏం తాగుతుంది? ఎందుకు అంటే నీ కోసం మీ మమ్మీ పైసలు దాచి పెడుతుంది, నీకు అర్థమైతలే. ఏం ఖర్చు పెట్టకుండా అడుగు. అబ్బో, డాడిచ్చిన పైసలన్నీ ఎవ్వేనట. నీకే ఖర్చు పెట్టబడితే. అమ్మా నీకు డైలాగ్ అన్న వాళ్ళు చెప్తున్నాను, నీకెట్లా సీరియల్ వస్తున్నాయి? ఏంటిది? డైలాగులు అన్న అన్నకి చెప్తుండట, ఆడు చెప్తే నేను నేర్చుకుంటున్నా. చీరలు మాత్రం నాకెందుకు పంపిస్తుర్రు? మరి చీర కట్టుకుంటావును? ఈసారి ఎప్పుడన్నా వచ్చేటప్పుడు మా ఖుషిగానికి పంపిరు చీర అని చెప్తా. సరే, అర్థమయ్యేటట్టు చెప్పు. మంచిగా చెప్పు మరి. అందుకని చీరలు పంపిస్తా అని చెప్తున్నా. నువ్వు లేడీ డ్రెస్లు పంపిమంటావా? వాళ్ళు పంపిస్తలేరు, చిన్నోడివి నువ్వేం చేస్తావని చెప్పి పంపిస్తలేరు. సరే, నీకు డ్రెస్ కావాలా? సరే, నేను ఇప్పియాలా డ్రెస్? ఎట్లాంటి డ్రెస్ కావాలి నీకు? జీన్స్ టీషర్టా? ఒక టీషర్ట్ కొనియాలా? సరే, నువ్వు అడిగినావు కదా, నీకు టీషర్ట్ ఇప్పిస్తే ఇప్పుడు, సరేనా? పోయేటప్పుడు ఓకేనా? సరే, ఇంకో క్వశ్చన్ ఏదన్నా అడుగు మీ మమ్మీ మీ డాడీని. ఏదన్నా ఇప్పుడు డాడీ పైసలు పంపించినాయి అన్నీ ఏం చెప్తున్నావు అని అడిగినావు. డాడీ ఏం చెప్తున్నాడు మరి?
డాడా ఏం చెప్తున్నా చెప్పాలా అక్కడ డాడీని అడగవు నువ్వు, డాడీని అడగవు, నువ్వే చెప్తావు ఫస్ట్ సమాధానం. చూడు అక్కడ డాడీ ఏం చేస్తుండు గంటగాడు పని చేస్తుండు పైసలు పంపిస్తుండు అవన్నీ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. నేను ఇక్కడ ఏం చెప్తున్నా, మరి నేనేం పని చేస్తలేనా? నువ్వు ఎన్ని పనులు చేయాలి? కాదు ఇప్పుడే ఇన్ని కాలం అడుగుతుండు, రేపు పొద్దున పెళ్ళైనాక ఏం నేనేం చేస్తాడు? పని చేస్తలేనా? చేస్తున్నావు కానీ డాడీ కూడా చేస్తలేడా? డాడీ చేస్తుండు, ఇప్పుడు చేయలేదని నేను అన్నానా? మరి నువ్వు కూడా నేను చేయలేదా? మరి డాడీ పైసలు ఏమన్నా నేను ఎందుకు ఖర్చు పెడతా? నీకే కాదు, స్కూల్ అంటే నేను మీ స్కూల్ డాడీ పోతున్నా. డబ్బులు పంపిస్తే మీ మమ్మీ ఉత్త ఖర్చు పెడుతుంది అంటున్నాను. కాదు ఏం చేస్తుంది అంటున్నా. ఏం చేస్తుంది తెలియాలి. ఇగో ఈ బట్టలు ఎవరు ఇప్పించారు? డాడీ పైసలు ఎక్కడే? డాడీ ఈడ లేడు కదా, డాడీ పైసలు పంపిస్తే మమ్మీ ఇప్పిస్తుంది కదా కదా మరి. నువ్వు నీ స్కూల్ ఫీజు ఎవరు కడుతురు? డాడీ నీ డ్రెస్లు ఎవరు కొంటురు? డాడీ నిన్ను ఎటన్నా తీసుకోపోతే అన్నీ వాళ్ళు ఇప్పిస్తురు. డాడీ మన అన్నిటికీ డాడీనా? డాడీ ఉన్నాడు ఇక్కడ. మరి ఇక అన్ని డాడీ కొనిచ్చినాక నా దగ్గర ఎందుకు ఉంటాయి పైసలు? మీ డాడీ కొనిస్తుంది కదా, డాడీ దగ్గరనే ఖర్చు అయిపోతున్నాయి. ఇక నాకెక్కడ ఇచ్చినట్టు? అబ్బా వేసిండ్రు పంచిగా మమ్మీ బాధపడుతుంది నా పేరు ఎత్తలే అని. మన క్యారం బోర్డు కొనిచ్చినాం బ్యాట్ కొనిచ్చినాం డ్రెస్సులు కొనిచ్చినాం. అన్ని అన్నాడు మీ మమ్మీ బాధపడుతుంది అని అంటే మళ్ళీ అన్ని ఇప్పించినామని అది చెప్పి. కవర్స్ అప్పుడు అవుతుంది, పక్కకి ఎట్లా సో ఇప్పించిన అనేది అన్నాక ఇక బాధపడుడే ఉంది. ఇక ఎట్లా అన్నావు కదా, ఇక ఎట్లా పెళ్ళైన తర్వాత ఎట్లాగా అనేది అన్ని ఇప్పుడే అంటున్నావు. ఇక డాడీ నాకు సైకిల్ కాలేవా? ఏంటిది? తక్కువ ఎత్తా. సైకిలా? ఇంకేంది నీకు సైకిల్ వస్తుందిలే, ఇక నీకు డ్రామా జూనియర్లో నీకు ఛాన్స్ వస్తుంది. గిద్దుడు మా మమ్మీ మా డాడీ మా మమ్మీ ఏమంటుంది? మా మమ్మీ ఇప్పుడు కొనియా సెలెక్ట్ ఏదో కొంటాడు. సెలెక్ట్ అవుతావు నువ్వు. అట్లా మా డాడీ అట్లా మా డాడీ సైకిల్ కొని అంటే రేపు కొనిస్తా అంటుండు. అంటే ఇప్పుడు ఓలో ఏందన్నట్టు? అయితే మీ రేపు డాడీ గొప్ప. మస్తు షారుండు నిజం చెప్పాలంటే. సెలెక్ట్ అయితే కొనిస్తా నేను, ఎందుకన్నా నీకు ఆ ఎనర్జీ రావాలని, అక్కడ సెలెక్ట్ కావాలనేది నీకు ఉండాలని మనసులో నేను చెప్పిన. మమ్మీ నీ గురించి ఆలోచిస్తుంది రా. ఇప్పుడు అడిగినాక వెంటనే కొనిచ్చింది అనుకో, దాని విలువ తెలుస్తుంది నీకు. ఇప్పుడు తెలియదు. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేనంటే దూరం ఉంటా కాబట్టి ప్రేమ కాబట్టి కొని డాడీ అంటే సరే డాడీ ఇప్పుడు వచ్చి బాగా రోజుల నుంచి వచ్చింది కాబట్టి ఏదో అది ఇప్పియాలని అనుకుంటుండు. కానీ నీకు అడిగినాక వెంటనే అయితే ఆ విలువ ఎట్లా తెలుస్తుంది? కొన్ని రోజులు ఆగి ఆగి కొనిస్తా అని చెప్తే సరే మమ్మీ దగ్గరకు పోయి సారీ చెప్పు మమ్మీ. సరే సరే నువ్వు సారీ ఏమన్నా తప్పు చెప్తే సారీ ఎట్లా చెప్తావు? కాలు సారీ సరే సరే ఆడలే కూర్చో. దాదా డాడీ ఆడ రా. సో ఇప్పుడు నీకోసం మీ డాడీని అడుగుతా. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నారు కదా, సో ఎంత సంపాదించారు సౌదీలో పనిచేసి? ఏం సంపాదించలేదు, ఖర్చులే. ఓకే. ఇక ఏమి అంటే అప్పులు ఉండే అన్నారు, సేవింగ్స్ ఏం లేవు, అప్పులు ఉండే, అప్పులు మొత్తం క్లియర్ అయిపోయినాయి. అప్పులు ఏమై ఉండే ఇల్లు గురించి ఓకే. అవి కొంచెం క్లియర్గా అయినాయి అనుకోండి. ఇక ఖుషి చదువులని బట్టలని అవి కానీ. నా శాలరీ అంత బాగా హై శాలరీ కాదు కదన్న, 40,000 ఏం మనం చెప్తాం. సో ఏం చేపిద్దాం అనుకుంటారు? అంటే డాక్టర్ అవ్వాలని. ఖుషి నువ్వు నాకు డాన్స్ మాస్టర్ అవుతాడు అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే అన్న దగ్గర క్వాలిఫికేషన్ బాగా, అంటే నేను మొన్న వచ్చిన కొత్తగా వచ్చినప్పుడు వెంటనే డాన్స్ వాడే స్టెప్పులు క్రియేట్ చేసుకుంటాడు. ఓకే. నాకు అనిపించింది డాన్స్ మాస్టర్ అవుతాడని అనిపిస్తుంది. నాకు నేను కొంచెం Dancer అవుతావా? ఎంకరేజ్ చేస్తే బాడీలో రిధం ఉంది బాగా, ఇంకి డాన్స్ బాగా బాడీలో రిధం ఉందంట. రిధం అయితే నేను కూడా చూడాలి ఇప్పుడు. నిజం అవుతా చూపిస్తావు. లాస్ట్ చేయగలుగుతాడు డాన్స్ మాస్టర్ అవుతాడు అనిపిస్తుంది నాకు. మనోడు ఒకటి కాదు, ఆర్మీ అవుతాడంట, యాక్టర్ అవుతాడంట, హీరో, డాన్సర్, ఇంకొకటి ఏంటిది పోలీసు, ఇంకొకటి ఏంటిదో చెప్తాడు, ఏమో చెప్తావు. అది అది మరి నీ గురించి గొప్పగా జాబ్ చేస్తాడంట, జాబ్ చేస్తాడంట. ఇంకా ఇవన్నీ ఎట్లా చేస్తాడో మరి. ఏమన్నా అటొకటి ఇదొకటి కానీ డాడో పని చేస్తాడు, ఈయన పని చేస్తా, నువ్వు పని డాడో పని చేస్తుంది, అమ్మమ్మ పని చేస్తుంది, కదమ్మ పనులు అనిపించేది. నువ్వేం పని చేస్తావు? నువ్వు డాన్స్ మాస్టర్ అందరం కలిసి మంచిగా ఒక పని చేస్తున్నాం. సరే ఇప్పుడు మీ మమ్మీని మీ డాడీని ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడిగినా కదా చదువు గురించి, టేబుల్ చెప్పు అదే అని. మీ డాడీని ఏదైనా క్వశ్చన్ అడుగు చదువు పైన. డాడీ ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. సరే మీ డాడీతో ఇంగ్లీష్లో మాట్లాడు. ఇంగ్లీష్ లో మాట్లాడే. నువ్వు మాట్లాడాలి కదా ఫస్ట్. What is your doing? వాట్ ఈస్ యువర్ డూయింగ్? వాట్ ఆర్ యు డూయింగ్? What are you doing? What are you doing? ఇంగ్లీష్ రాదు నాకు. అత్తది ఎందుకే? రాదు డాడీ, నేను చదువుకున్నాను. కాదు ఎందుకు అనేది కూడా ఇంగ్లీషా? What? What? వాట్ అంటే ఏంది? ఎందుకు? ఎందుకా? సరే మేము మమ్మీతో మాట్లాడే ఇంగ్లీష్.
ఇంగ్లీష్ మాట్లాడాలి. అంటే నువ్వు మాట్లాడితే మాట్లాడదాం. కానీ నిజం చెప్పాలంటే ఇంటర్వ్యూ చేస్తుంటే మనోడు మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది. అంటే అందరూ వచ్చి మాట్లాడిన వాళ్ళు ఏం చెప్తారో మరి మీకు, అంటే మంచిగా టైం తెలుస్తలేదు అసలు మాట్లాడుతుంటే మనతోటి. మాకు కూడా తెలియదు టైం వాడు ఉంటే. సో ఎక్కడికైనా ఫంక్షన్లకు పోతే అందరు దగ్గరకు వచ్చేసి మాట్లాడతాం. మాట్లాడతారు, అందరు దగ్గర తీసుకుంటారు. ఇక్కడ బయట నిలబడతారు కదా అందరూ. ఇప్పుడు మరి రోడ్డుకుంది కాబట్టి కొండగట్టు మనకు వెంబడాడ రూట్ ఇక్కడ కదా, మస్తు మంది ఆగుతారు, వచ్చి ఆగి మాట్లాడిపోతారు. అంటే లొకేషన్ తెలుసు చాలా మందికి. అదే ఇక మనం రోడ్కే కదా ఇక్కడ ఎప్పుడు కనబడతారు కదా, బయట అటు ఇటు కనబడతాం. మళ్ళీ మేము వీడియోస్ చేసేటప్పుడు కూడా ఈ సెటర్ ఒకటి కనబడుతుంది, ఇక్కడ పక్కన దుకాణం ఒకటి కనబడుతుంది. అట్లా మస్తు మంది వస్తారు, ఇంటికి కూడా వచ్చి అడిగి మాట్లాడిపోతారు. ఓకే, సరే అన్న నేను ఒక డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తావా? సరే, నీ డ్యాన్స్ కోసం నేను ఎదురు చూస్తున్నా. మీ డాడీ కూడా నీ డ్యాన్స్ చూడాలనుకుంటుండు, సో మన వ్యూవర్స్ కూడా నీ డ్యాన్స్ చూడాలనుకుంటారు కాబట్టి సో డ్యాన్స్ తోటి ఎండ్ చేసేస్తాం. సో ఫైనల్గా వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఖుషి గురించా? వ్యూవర్స్కి ఏముందన్న, మీ టీవీ ఛానల్ ద్వారా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము ఇక్కడ లోకల్లో ఉండేటోళ్ళను ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా ఖుషిని చాలా ముందుకు తీసుకెళ్ళారు. వాళ్ళే వ్యూవర్స్ లేకపోతే ఖుషి లేడు, మేము లేము. ఎంత పెద్ద యాక్టర్ అయినా ఎంత పెద్ద ఏదైనా కానీ వ్యూవర్సే మెయిన్ రోల్. వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే మనం ఎక్కడికైనా పోతాం. ఖుషిని చాలా అంటే చాలా ఆదరించారు, వాళ్ళ సొంత ఇంట్లో ఒక అక్క కొడుకులాగా. దానికి మేము ఎప్పుడైనా వాళ్ళందరికీ రుణపడి ఉంటాం. మీ ఛానల్ ద్వారా వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇంకా ముందు కూడా ఖుషిని ఎట్లా ఆదరించాలని, ఖుషిని ఒక స్టేజ్లో చూడాలని కోరుకుంటున్నాను. ఓకే, సో మధ్యలో ఆగుతుంటే ఆయన అందిస్తున్నాడు కొడుకు. చెప్పక్క ఏమైతున్నావు? అట్లనే పిల్లల్ని కూడా అజ్జయ్ ఇజ్జయ్ అని ఫోర్స్ చేయొద్దు. వాళ్ళకు దేని మీద టాలెంట్ ఉంటుందో, వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారు అనేది మనం గుర్తించాలి. తల్లిదండ్రులు చదువు ఇంపార్టెంటే, దాంతోని మిగతా అన్నీ కూడా ఇంపార్టెంటే. వాళ్ళు ఏం చేస్తున్నారు, దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది గమనించి ఆ వైపు మనం కూడా తల్లిదండ్రులను తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. సో నువ్వేమని చెప్పాలనుకుంటున్నా? ఈ ఫాలోవర్స్కి ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పు. నేను ఇంత 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 దాకా తీసుకొచ్చింది వాళ్ళే కదరా, వాళ్ళు లేకపోతే నువ్వు లేవు, జీరో. సో వాళ్ళ కోసం ఒక డైలాగ్ చెప్పి థ్యాంక్స్ చెప్పి ఫాలోవర్స్ అందరికీ పాదాలు వందనం అని చెప్పు. చెప్పు అంటున్నా కాదు, ఇంకోటి 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 కాదు. ఇప్పటిదాకా ఏమన్నాడు, మా డాడీ గ్రేటు, మా డాడీ అన్ని చేసిండు అన్నావు కదా. వీడియో అక్కడ అదేంటి డైలాగ్ అనగానే చెప్పు అని నన్ను ఎందుకు చెప్తున్నా చూడాలి. చెప్పు ఫాలోవర్స్ ఇంతవరకు తీసుకొచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ అని. నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. ఇట్లనే నన్ను ఇంకా దగ్గరికి అదే కోరుకుంటున్నాను. మరి శివమామ వచ్చిండు, శివమామ గురించి ఏం మాట్లాడవా? శివమామ గురించి ఏమైనా చెప్తావా? చెప్పు. చెప్పిందే కాదు, కొత్తగా చెప్పొచ్చు కదా. సరే చెప్పింది ఒకసారి చెప్పు. కింద మీద మా శివన్న తోపు ఇక మీద ఇట్లా తిరగలేదు, మా శివన్న జోలికత్తలు అవుతుంది. కింద మా ఇంత పెరుగు లేదు, మా శివన్నకు తిరగలేదు. సో ఇంకా కొత్తగా ఏం నేర్చుకోలే? వాళ్ళ మమ్మీ నేర్పలేదు అసలు. అంతేనా? నేను కొంచెం బిజీగా ఉన్నాం కదా నా ఏంది ఏంది మమ్మీ గురించి. మీకు కూడా ఈ ఛానల్ ద్వారా మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అన్న. మీరు ఎక్కడో బిజీ ఉండి ఇంతవరకు వచ్చి ఇప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంతకుముందు మీ ఛానల్ ద్వారా ప్రజల ముందు తీసుకుపోయి మమ్మల్ని ఇంకొంచెం ఎక్కించే విధంగా చేసారు కాబట్టి మీకు కూడా మా ఖుషి తరపున నా తరపున థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మీ స్టోరీ తెలిసిన తర్వాత అంటే భార్యాభర్తలు మాట్లాడుతుంటే అందరికి అర్థమైపోతుంది అంటే వీళ్ళు ఎట్లా ఉన్నారు ఏంది అనేది. సో చాలామంది ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతున్నారు. ఇప్పుడు నాకు తెలిసి గొడవ పడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటారా? ఇద్దరు భార్యాభర్తలు మీరిద్దరు కలిసి సో వేరే పేర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకరిని అర్థం చేసుకుంటే అసలు గొడవలు అనేటివి ఉండేవి. ఆ వాళ్ళు కోపంగా మాట్లాడినప్పుడు మనం కాము ఉండాలి, వినాలి, చెప్పేది వినాలి. మనం మాట్లాడినప్పుడు వాళ్ళు వినాలి. ఒకరు మాట్లాడినప్పుడు ఒకరింటే సమస్య అనేది సాల్వ్ అవుతుంది. నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు ఎదురు వాడు మాట్లాడుకుంటే అది తెగదాకా లాగినట్టు అవుతుంది. అట్లా ఎప్పటికీ ఉండద్దు అని. సో చూసిరు కదా, నీ డాన్స్ కోసం నువ్వు బాయ్ చెప్తావు, మేము సమాజానికి ఏదో మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఆగు నువ్వు అయితే చెప్పారు కదా. నిజం చెప్పాలంటే భార్యాభర్తలు అన్నప్పుడు ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే ఒకళ్ళు తగ్గినా ఒకళ్ళు పెరిగినా ఇద్దరు అండర్స్టాండింగ్లు ఉండి సో వాళ్ళ సంసారాన్ని ముందుకు సాగి. ఒకవేళ కోపములు ఉన్నప్పుడు సడన్ గా ఎవరికైనా కానీ భార్యాభర్తలు అన్నప్పుడు ఏ ప్రాబ్లం అనేది అత్తనే ఉంటుంది, కోపం అనేది అత్తనే ఉంటుంది, మాట్లాడని అత్తనే ఉంటాయి. వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ మాటిని తర్వాత కూల్గా అయినాక బావా నువ్వు అసలు అట్లా అనేది బావా నేను అయినా అంటున్నా కానీ మీరు అట్లా అనేది లేకుండే మీరు గిట్లాంటి అయిపోవని వాళ్ళు కూల్ అయినాక చెప్పాలి. అదే మొహం ముంగట్నే ఫేస్ టు ఫేస్ నువ్వు ఇట్లా అన్నావు నువ్వు ఇట్లా చేస్తా అని చెప్పి అప్పుడే మాట్లాడుకున్నాం అనుకో గొడవ పెద్దది అవుతుంది.
అదే వాళ్ళు కూల్ అయినాక వాళ్ళు వినేటట్టు మనం మాట్లాడినాం అనుకో అది అక్కడితోనే అయిపోతుంది. డన్. థ్యాంక్ యూ సో మచ్. సో కుష్లో ఇట్లనే అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా ఈ శివ స్టూడియోస్ త్రూ మీ మామ కోరుకుంటుండు. ఓకేనా? మంచిగా నువ్వు మంచిగా చదవాలి, మంచి పొజిషన్లో ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు డ్యాన్స్ అంటున్నావు కాబట్టి ఒక డ్యాన్స్ చేసేయి. ఏ పాట మీద వేస్తావు? పాట పెట్టాలి. ఆయా షేప్ పైన వేస్తావా? ఏది నానిదా? నాని సాంగ్ అది? ఓకే సరే. మరి చుట్టూ పిలకలు వేసుకోవాలి. ఫస్ట్ అదే నా స్టెప్ కూర్చో, ఫస్ట్ నిల్సో. పాట పెట్టు. సరే పాట పెడతారు ఇక. సో పాట చూడండి, ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయిపోయింది.